ఎనర్జెటిక్గా ఇట్లా అయిపోయింది. అర్థమైందా? మీరు ఎనర్జెటిక్గా ఉంటారు, రైట్? సో ఈరోజు నేను నా గురించి మళ్ళీ నేను ఇక్కడ వరకు ఎలా వచ్చాను అని నేను మీకు చెప్తాను, ఓకేనా? మీరు కూడా 5 lakh, 10 lakh, 15 lakh ఇన్కమ్ వరకు ఎలా పోవచ్చు. 5 lakh రూపీస్, 10 lakh రూపీస్ తీసుకోవాలనుకున్న ముందర 1 lakh రూపీస్ తీసుకోవాలి. అందరూ ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో అందరికీ ఫస్ట్ డ్రీమ్ వెస్టీజ్కి వచ్చేదాక ఏముంటుందంటే 1 lakh నాకు కావాలి. ఎస్ ఆర్ నో? ఎస్లో డౌన్ కావాలి. ఎస్ ఆర్ నో? రైట్. 1 lakh రూపీస్ నాకు ఎలా కావాలి? హౌ? కొంచెం నాకు చాలా డిస్కంఫర్ట్ ఉంది, బట్ స్టిల్ కొంచెం ఒక 5 minutes అవుతుంది నేను జోష్లో వచ్చేకి. పాయింట్ నెంబర్ 1. సెకండ్ ఏమంటే ఇది వైర్ మైక్ ఇచ్చేసారు, నేను ఇక్కడ నిలబడి మాట్లాడాలి. ఇది ఒకటి కట్టేశారు నాకు, ఇక్కడ నిలబడి ఎక్కడ పోవద్దు అని. బట్ లెట్ మీ ట్రై. నేను చాలా ఆఫ్టర్ 6 months, ఆఫ్టర్ 1 year ఐ థింక్ నేను 6 months అయినాక తెలుగులో మాట్లాడుతున్నాను, తెలుగు మీటింగ్ చేస్తున్నాను. కొంచెం వాడు వీడియో అని వస్తే కొంచెం ఎందుకంటే నాకు తెలుగు తెలుసు, తెలుగు గ్రామర్ తెలియదు, అర్థమైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? మళ్ళీ ఎఫ్ఐఆర్లు కేసులు బుక్ చేయవద్దండి. ఎస్ డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ జాయినింగ్ వెస్టీజ్, నా పేరు అబ్దుల్ షబీర్ అని. బిఫోర్ జాయినింగ్ వెస్టీజ్కి వచ్చేకి నా ముందు నేను ఒక స్టూడెంట్, రైట్? నేను ఒక స్టూడెంట్ బీబీఎం సెకండ్ ఇయర్ చదివే టైంలో నాకు వెస్టీజ్ దొరికింది. నేను కూడా ఒక మిడిల్ అండ్ బిలో క్లాస్ ఫ్యామిలీ పర్సన్, ఓకేనా? మా నాన్నది ఒక చిన్న కిరాణీ షాప్ ఉండే, జనరల్ స్టోర్ ఉండే. దాంట్లో 15-20,000 రూపీస్ మంత్లీ అర్న్ చేసి మా నాన్న మనకి ఎడ్యుకేషన్ ఇప్పించారు, రైట్? సో నాకు చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండే. ఎన్ని రోజులు ఇలాగ మనము పవర్టీలో బతకాలి, ఎన్ని రోజులు ఇలాగ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా లైఫ్ చేయాలి, ఏదైనా ఒకటి డిఫరెంట్ చేయాలి అని నాకు అట్ ది ఏజ్ ఆఫ్ 14, 8th స్టాండర్డ్లో 8th స్టాండర్డ్లోనే నాకు ఒక డ్రీమ్. మీరందరూ ఇక్కడ ఎందుకు వచ్చారంటే మా లైఫ్, మా ఇంట్లో పవర్టీ ఉంది. పవర్టీ అంటే ఏం చెప్తారు బాలకృష్ణ సార్? పూర్నెస్. ఏం చెప్తారు? పేదరికం. ఎస్ ఆర్ నో? పేదరికం ఉంది. ఎన్ని రోజులు మనం పేదరికంలో ఉండాలి? ఎస్ ఆర్ నో? మన లైఫ్లో మనం ఏమైనా చేంజెస్ చేయాలి, మనం కూడా ఫారిన్ వెళ్ళాలి, మనం కూడా కార్ తీసుకోవాలి, మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇవన్నీ డ్రీమ్స్ అందరికి ఉందా లేదా? ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకునే వచ్చారా? ఎస్ ఆర్ నో? అందరూ అందుకే వచ్చారా? నాకు కూడా డిగ్రీ సెకండ్ ఇయర్ చదివే టైంలో నేను కూడా ఏదైనా లైఫ్లో చేంజ్ చేయాలి, లైఫ్లో ఏదైనా డిఫరెంట్గా చేయాలి. ఇలాగే ఉంటే ఇది అవ్వదు అని నా మైండ్లో ఒకటి ఏమొచ్చిందంటే, ఈ జాబ్ చేస్తే సక్సెస్ అవుతాము, జాబ్ చేసే వాళ్ళు కరోడ్పతి ఉంటారు, బిజినెస్ చేసే వాళ్ళు కరోడ్పతి అవ్వరు అని నా మైండ్ సెట్ కాలేజ్ టైంలో. ఎందుకంటే మా నాన్న చేసేది బిజినెస్, మా చిన్నాన్న చేసేది బిజినెస్, మా పెద్దనాన్న చేసేది బిజినెస్. ఎవరు సక్సెస్ లేదు. తిన్నామా పడుకున్నామా తెల్లరి 15,000 20,000 అర్న్ చేస్తారు, ఇంటికి పోయేది ఖర్చులు, స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు, దాంట్లోనే 20,000 రూపీస్ పోయేస్తే ఇప్పుడు మనం కరోడ్పతి అయ్యేది ఎప్పుడు? ఫారిన్ వెళ్ళేది ఎప్పుడు? ఎస్ఓర్ను కార్ తీసుకునేది ఎప్పుడు? సో ఈ బిజినెస్ వాళ్ళు ఎవరు సక్సెస్ అవ్వరు. ఈ జాబ్ చేసే వాళ్ళు షర్ట్ వర్ట్ వేసుకొని, ఇన్షర్ట్ చేసుకొని, షూస్ వేసుకొని, కోట్ వేసుకొని ఒక ఏసీ రూమ్లో ల్యాప్టాప్ ముందర కూర్చి వీళ్ళు పని చేస్తారంటే దే ఆర్ కరోడ్పతి అని నేను అనుకున్నాను. అయినాక నాకు తెలిసింది వీళ్ళు కరోడ్పతిలు కాదు, వీళ్ళు కరోడ్పతిని క్రియేట్ చేస్తారు అని. అర్థమవుతా ఉందా? వీళ్ళు కరోడ్పతిలు కాదు, వీళ్ళు కరోడ్పతి చేస్తున్నారు, వీళ్ళు కరోడ్పతిలు కాదు అని నాకు అయినాక తెలిసింది. బట్ డియర్ ఫ్రెండ్స్, నాకు ఒక డ్రీమ్ ఉండే, 25 yearsలో కరోడ్పతి అవ్వాలి. ఏం చేస్తానో తెలియదు, ఏ దొంగతనం చేస్తానో తెలియదు, నేను కరోడ్పతి అవ్వాలి. దట్ వాజ్ మై డ్రీమ్ అట్ ది ఏజ్ ఆఫ్ 14, రైట్? 18-19 yearsలో నేను చాలా మందికి జాబ్ అడిగాను. సార్ జాబ్ ఇప్పియండి సార్, పార్ట్ టైంలో చేసుకుంటాను సార్, కాలేజ్ చదువుతా చేసుకుంటాను సార్, ఒక 5,000 10,000 దొరికితే చాలు సార్, మా అమ్మ నాన్నకి నేను పాకెట్ మనీ అడుగుకూడదు సార్, అట్లా అయిపోతే చాలు సార్. మేడం కొంచెం బయట తీసుకొని పోతారా, చాలా డిస్టర్బ్ అవుతుంది ప్లీజ్.
ఓకేనా? సో చాలా మందికి జాబ్ అడిగాను, జాబ్ అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసుకో, టీసీ, మార్క్స్ కార్డ్, సర్టిఫికేట్, ఇది 3 తీసుకొని నా దగ్గర రా, అప్పుడు జాబ్ ఇప్పిస్తానని చెప్పాడు. నేను ఎవరెవరికి అడిగాను వాళ్ళందరూ. నేను అప్పుడు ఏమనుకున్నానంటే, నాది డిగ్రీ కంప్లీట్ అయినాక టీసీ, మార్క్స్ కార్డ్, సర్టిఫికేట్ తీసుకొని నేను రతన్ టాటా దగ్గర పోతాను, నీ దగ్గర ఎందుకు రావాలరా? కరెక్ట్ కదా? ఈయన దగ్గర ఎందుకు పోదు? రతన్ మనకి కాలేజ్లో ఎవరెవరు కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కాలేజ్లో టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఏం చెప్తారు తెలుసా? నువ్వు 90% తీసుకొని వస్తే అంబానీ నీకు కాలేజ్ బయట వెయిట్ చేస్తున్నాడు జాబ్ ఇచ్చేకి, రతన్ టాటా నీ కోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్తారు మనకి కాలేజ్లో కూర్చో టైంలో. డిగ్రీ కంప్లీట్ అయినాక బయటికి వస్తే టాటా దూరం వరకు టాటా చేస్తుండలేదు. నేను బయట వచ్చి చూస్తుంటాను, వేర్ ఈజ్ అంబానీ, ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ. అంబానీ ఇది ముంబై. ఎక్కడున్నాడు అంబానీ? నో అంబానీ. టీచర్కి వెళ్ళి అడిగితే, లెక్చరర్కి పోయి అడిగితే, మేడం ఎక్కడ మేడం రిలయన్స్ వాళ్ళు, ఎక్కడ టాటా వాళ్ళు అంటే, నీ ఎంత వచ్చింది పర్సెంటేజ్? మేడం 73. 90 రాలేదు కదా, అందుకో రాలేదంట. అర్థమవుతుందని నేను చెప్తున్నాను. ఇదన్నీ ఏం తెలుసా? సినిమాలు ఊరికే చూపిస్తారు కాలేజీలో. అర్థమవుతుందా? ఈరోజు కన్నడ వచ్చేస్తుంది మిడిల్లో. ఈరోజు ఇండియాలో ఎంత ఇంజనీర్స్ ఉన్నారు, ఎన్ని మంది ఇంజనీర్స్ ఉన్నారు జాబ్ లేక ఇంట్లో కూర్చారు. ఎన్ని ఎంటెక్, బీటెక్, ఎంటెక్, ఎంఎస్సి ఏమేమో చేసుకొని ఇంట్లో కూర్చారు. ఎస్ ఆర్ నో? ఎందుకు జాబ్ లేవు? 90% తీసుకునే వాళ్ళకి కూడా జాబ్ లేవు. ఎందుకు జాబ్ లేవంటే 145 కోట్ల పాపులేషన్ ఉండే దేశంలో 145 కోట్ల జాబ్ ఉండు. ఎలా ఉంటుందండి? ఉండు. అర్థమవుతా ఉందా? నా ప్లేస్ కమలాపూర్. కమలాపూర్ అంటే మీ ఆంధ్ర కమలాపూర్ కాదు. హంపి తెలుసా? కర్ణాటక. శక్తి ఫిలింలో ఉంది చూడండి, శక్తి ఎన్టీఆర్ ఫిలిం. ఓకే, తెలుసా? హంపి నుంచి 4 కిలోమీటర్లు మన ఊరు. హంపి విజయనగర్ ఎంపైర్లో వస్తుంది మన ఊరు కమలాపూర్ అని. హంపి నుంచి ఓన్లీ 4 కిలోమీటర్స్ అంతే. మీరు హంపి వెళ్ళాలంటే మా ఊరు నుంచే పోవాలి కమలాపూర్. మన ఊరికి అప్పుడు చిన్నప్పుడు ఊరికి ఏమైనా ఫంక్షన్స్ అయితే మనము మన కజిన్ బ్రదర్స్, సిస్టర్స్ అందరూ మనము హంపి వెళ్ళేవాళ్ళం. హంపీలో కొన్ని ప్లేస్లు ఉన్నాయి, అక్కడికి వచ్చి మనం పిక్నిక్ చేసి వచ్చేవాళ్ళం. అప్పుడు మన ఏజ్ 12, 13, 14. హంపీలో ఫారినర్స్ ఎక్కువ మంది వస్తారు. ఫారినర్స్. నేను 1 అవర్ ఉంటాను ఇక్కడ సార్. ఈ 1 అవర్ మీ లైఫ్కి బెస్ట్ 1 అవర్ అవుతుంది. కాన్సన్ట్రేట్ చేయండి, ఓకేనా? పక్కన కాన్సన్ట్రేట్. లైఫ్లో ఇలాంటి ట్రైనింగ్ ఎప్పుడు తీసుకోలేదు, అలాంటి ట్రైనింగ్ ఇస్తాను ఈ 1 అవర్లో పక్క. ఇది నా ప్రామిస్. మీ కాన్సన్ట్రేషన్ ఇవ్వండి. హంపీలో ఫారినర్స్ వస్తారు, చాలామంది ఫారినర్స్ వస్తారు టూరిజం కోసం. ఆ ఫారినర్స్ వస్తే మనము 3rd క్లాస్ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళం అప్పుడు. 3rd క్లాస్ ఇంగ్లీష్. వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది, కన్నడ, హిందీ రాదు వాళ్ళకి. మనం పోయి వాళ్ళ దగ్గర నేను పోయి ఆ ఫారినర్స్కి మాట్లాడేవాడిని. వాట్ ఈజ్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? వాళ్ళ నేమ్ చెప్తారు, మాకు అర్థం అవ్వదు. షాం అంటే ఏమర్థం అవుతుంది? రైట్, ఇది ఒక పేరా? బట్ ఎస్, ఇట్ ఈస్ ఎ పేరు. వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. నేను ఇలాగే క్లోజ్ అయ్యి 1 డే ఒక లేడీ ఫారినర్కి మాట్లాడాను. మ్యామ్, వాట్ ఈజ్ యువర్ నేమ్? ఆయమ్మ ఒక నేమ్ చెప్పింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పాను. డెన్మార్క్ నుంచి వచ్చాను అని చెప్పింది. డెన్మార్క్ అని ఒక దేశం నుంచి వచ్చింది ఆయమ్మ. నేను ఆయమ్మకి అడిగాను, వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్? మీ ప్రొఫెషన్ ఏంటి, మీరు ఏం జాబ్ చేస్తారు అని చెప్తే, నేను ఒక ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పింది ఆయమ్మ. ఇక్కడ మీరు ఒక్కరే వచ్చారా అని అడిగాను. ఆయమ్మ ఒకటే తిరుగుతుంది హంపి, ఎవరు లేదు, లేడీ. ఎంత ధైర్యం అమ్మ వీళ్ళకి అని నేను ఒక్కడం. అలోన్ యూ కేమ్ హియర్, ఒకరే వచ్చారా మీరు ఇక్కడ అంటే, నో సార్, వీఆర్ ఏ బ్యాచ్ ఆఫ్ 400 పీపుల్. మనము 400 మెంబర్స్ వచ్చాము. వాళ్ళు అక్కడ చూసుకుంటున్నారు. ఈవినింగ్ మనం హొస్పేట్ రైల్వే స్టేషన్లో కలుపుతాము అని చెప్పింది. హొస్పేట్ అని ఒక ప్లేస్ ఉంది హంపి నుంచి ఓన్లీ 11 కిలోమీటర్స్. హొస్పేట్ రైల్వే స్టేషన్లో మనం కలుపుతాము. అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి పోతాం మేము అని చెప్పింది.
ఓకే, అంటే మీరు 400 మెంబర్స్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరా అని అడిగాను నేను. ఇప్పుడు ఏం చెప్తున్నాను వినండి సార్, చాలా ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్, ఎందుకు వెస్టీజ్ మీరు చెయ్యాలి అని నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? ఆ ఏమేమి చెప్పింది, నేను ఆ ఏమేమి ఏమంటానంటే మీరు 400 మెంబర్స్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని చెప్పాను. లేదు అని చెప్పారు. మళ్ళీ అంటే నేను ఒకటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్, వాళ్ళందరూ ఏమో లాయర్స్, డాక్టర్స్, వాళ్ళు వీళ్ళు జాబ్ చేసేవాళ్ళు, అది బిజినెస్ చేసేవాళ్ళు, అతను ఉన్నారు, డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చాం మనం అని చెప్పి. మేడం, వేరే ఫీల్డ్ నుంచి మీరు వచ్చారంటే అది ఎలా వచ్చారండి? నాలో 400 మెంబర్స్, నాకు అర్థం కాలేదు అంటే ఆమె ఏం చెప్పింది తెలుసా సార్, యాక్చువల్లీ మా డెన్మార్క్లో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో మనం జాయిన్ అయ్యాము. ఆ కంపెనీలో ఒక లెవెల్ ఉంటుంది, మనం అచీవ్ చేసాము. ఆ కంపెనీ మనకి ఇక్కడ ఫారిన్ డెప్కి తీసుకొని వచ్చింది. మేడం, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, శాలరీ ఎంత అని అడిగాను. ఇండియన్ రూపీస్లో 4 lakh రూపీస్ అని చెప్పింది. 4 lakh రూపీస్ శాలరీ పెట్టుకొని మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో ఎందుకు జాయిన్ అయ్యారు అని అడిగాను. ఆయన ఏం చూసింది తెలుసా, నా కంపెనీ, నా సాఫ్ట్వేర్ కంపెనీ నాకు శాలరీ ఇస్తుంది, ఎంజాయ్మెంట్ ఇవ్వదు. డెన్మార్క్లో చాలా మంది పార్ట్ టైంలో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీకి జాయిన్ అవుతారు. అక్కడ సైడ్ బిజినెస్ చేసుకొని అక్కడ నుంచి ఇన్కమ్ వర్క్ చేసుకొని ఎంజాయ్మెంట్ కోసం కంపెనీ నుంచి వరల్డ్ తిరుగుతాం మనం అని చెప్పింది. సో ఇది నేను ఎందుకు చెప్పాను మీకంటే, నెట్వర్క్ మార్కెటింగ్ కింద ముందు మీ లైఫ్, నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చి 5 years అయినాక మీ లైఫ్ టోటల్లీ డిఫరెంట్ ఉంది. సార్ కొంచెం వినండి, నేను చదివింది హాస్పిటల్, చేసింది డిగ్రీ, అది బగిరి ఆడి డిగ్రీ చేసుకుని ఏదైనా ఒక జాబ్కి పోతే నాకు 20-25,000 రూపీస్ శాలరీ వచ్చేది. ఎస్ ఆర్ నో? 25,000 శాలరీ 5 years అయినాక 35-40,000 అవుతుందేమో తెలియదు. 40,000 వదిలేది 60,000 శాలరీ తీసుకుంటే కూడా స్విట్జర్లాండ్ పోయే అవకాశం నాకు వస్తుందా? 1 lakh rupees మంత్లీ శాలరీ తీసుకుంటే కూడా 6 days స్విట్జర్లాండ్లో పోయి 5-star హోటల్లో స్టే చేసే యోగ్యత నాకు వస్తుందా? ఇప్పుడు మనం పోతున్నాము స్విట్జర్లాండ్ 6 days August 21st ఆ యోగ్యత మనకి ఇచ్చింది నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఏ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మీరు ఎంత పేదతనం నుంచి వచ్చారో, ఎంత పూర్ ఉన్నారో, మీ హస్బెండ్ ఏం చేస్తారో, మీ వైఫ్ ఏం చేస్తారో, మీ అమ్మ నాన్న ఏం చేసిందో, మీ వంశం ఎలా ఉందో, దట్ ఈస్ నాట్ ఆల్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్? మీరు 1 కరోడ్పతి వంశం నుంచి లేదు అంటే 1 కరోడ్పతి వంశం మీ నుంచి స్టార్ట్ అవ్వాలి. అర్థమైతే ఉందా? ఇప్పుడు ఏదో ఒక పర్సన్ ఎమ్మెల్యే అయినారు అంటే ఏమైనారు? ఏం సార్ నేను నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి డైరెక్ట్ పాలిటిక్స్కి జంప్ కొట్టారు అని చెప్తారా? నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏదో ఒక పర్సన్ ఎమ్మెల్యే అయినారు ఒక ఫ్యామిలీలో అంటే ఆ ఎమ్మెల్యే కింద ముందు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో పాలిటిక్స్లో కాలు పెట్టారు. ఎస్ ఆర్ నో? వాళ్ళకి ముందు ఎవరో కాళ్ళు పెట్టారు, పాలిటిక్స్ లో నాలెడ్జ్ పెట్టుకున్నారు. ఎస్ ఆర్ నో? వాళ్ళకి ముందు ఒక తాత, వాళ్ళకి పాలిటిక్స్ అంటే తెలియదు. ఎస్ ఆర్ నో? వాళ్ళు చాలా పేదవాళ్ళు, చాలా పూర్. బట్ ఆ వంశంలో ఏదో ఒక పర్సన్ నేనేమైనా చెయ్యాలి, మనం కరోడ్పతి కాదు, మనం కూడా తిన్నామా పడుకున్నామా లైఫ్ ఉంది మనది, మనం ఏమైనా చెయ్యాలంటే పాలిటిక్స్ లో వెళ్ళాలి అని చిన్న కాలు పెట్టారు. ఎస్ ఆర్ నో? అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చాడు ఆ ఇంట్లో. ఎస్ ఆర్ నో? అర్థం ఏమవుతుంది? మీ వంశంలో కూడా ఎవరు నెట్వర్క్ మార్కెటింగ్ లో లేదు, మీ వంశంలో కూడా ఎవరు కరోడ్పతి లేదు, మీ వంశంలో కూడా ఎవరు కార్ తీసుకోలేదు, మీ వంశంలో కూడా ఎవరు ఫ్లైట్ లో ఏరోప్లేన్ లో కూర్చోలేదు అంటే డోంట్ వరీ, మీరు ఫస్ట్ పర్సన్ అయ్యండి మీ ఫ్యామిలీలో ఏరోప్లేన్.
అర్థమవుతుందా? మీరు మా కర్ణాటక రండి, ఉత్తర కర్ణాటక, నార్త్ కర్ణాటక, బళ్ళారి నుంచి బీదర్, బళ్ళారి నుంచి బెలగాం. దిస్ ఈజ్ ఉత్తర కర్ణాటక, నార్త్ కర్ణాటక. అండర్ డెవలప్డ్ కర్ణాటక, వెరీ బ్యాక్వర్డ్ కర్ణాటక. ఓకేనా? డెవలప్డ్ కర్ణాటక ఎక్కడ? బెంగళూరు, మైసూర్, మండ్య, హాసన్, తుమ్కూర్, చిత్రదుర్గ, దావణగిరి, ఇది శివమొగ్గ, ఇది బళ్ళారి టు చామరాజనగర్. దిస్ ఈజ్ సౌత్ కర్ణాటక, వెరీ డెవలప్డ్, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్, మంచి మంచి రోడ్స్. నార్త్ కర్ణాటక అండర్ డెవలప్డ్. ఎందుకంటే ఇక్కడ వర్షం పడితే ఫలం, డ్రై ల్యాండ్ ఎక్కువ. ఇక్కడ మీరు పోయి అడగండి, ఎందుకప్పా నువ్వు కరోపతి లేదు, ఎందుకప్పా నీ దగ్గర కార్ లేదు అని ఎవరికైనా అడగండి, నార్మల్ పర్సన్కి. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? మా నాన్న దగ్గర కార్ లేదు, అందుకు నా దగ్గర కార్ లేదు. మీ నాన్న దగ్గర ఎందుకు కార్ లేదు? నా తాత దగ్గర కార్ లేదు కదా, అందుకు మా నాన్న దగ్గర కార్ లేదు. నువ్వు తీసుకోవచ్చు కదా సార్ కదరా అంటే ఏం చెప్తారు తెలుసా? మా అదృష్టమే. సింపుల్ ఇండియన్ ఫేమస్ డైలాగ్ ఇది. ఏమి? సింపుల్ ఇండియన్ ఫేమస్ డైలాగ్. ఏమి? వెరీ సింపుల్ వే టు ఆన్సర్. అర్థమైతే ఉందా? వెస్టీజ్లో వస్తారు, 3 days 4 days చూస్తారు, వదిలేస్తారు. ఫోన్ చేయండి, ఎందుకు సార్ వదిలేశారంటే, అయ్యో మన అదృష్టంలో ఎక్కడ ఉందండి. కొంతమంది అదృష్టంలో ఉంటే కూడా ఇంకొక సింపుల్ ఇండియన్ ఫేమస్ డైలాగ్ కొడతారు. ఏం తెలుసా? నా దగ్గర టైం లేదంట. ఎసరు నా దగ్గర టైం లేదు. 145 కోట్ల పాపులేషన్ ఉండే దేశంది ప్రధానమంత్రికి వాళ్ళ అమ్మ దగ్గర పోయే టైం ఉంది. వీనికి టైం లేదు కాదు, టైంకి వీడు లేదు. అర్థం చేసుకోండి. ఇది చాలా పెద్ద పాట చెప్తాను. ఇది చెప్పే 500 తీసుకుంటాను నేను, ఫ్రీ చెప్తున్నాను. అర్థం టైం వీడి దగ్గర టైం లేదు, అబద్ధం. టైం దగ్గర వీడు లేదు. అర్థమైనా ఉందా? ఎందుకంటే వీడు ఈ పర్సన్ టైంకి రెస్పెక్ట్ ఇవ్వలేదు, అందుకే టైము వీడికి ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వదు. అర్థమైనా? వీడికి మంచి టైమే రాదు, ఎందుకంటే వీడి దగ్గర టైమే లేదు కదా. పాయింట్ అర్థమవుతా ఉంది ఇప్పుడు? రైట్, ముందుకు పోదామా? ఏదేదో చేసి ఒట్టు వెస్టీజ్ దొరికిందండి. వెస్టీజ్లో జాయిన్ అయ్యాము. మా నాన్నకి షుగర్ ఉండే, షుగర్. నాకు ఈ వెస్టీజ్ గురించి చెప్పిన పర్సన్కి నేను చెప్పాను, సార్ మా నాన్నకి షుగర్ ఉంది, మీ కంపెనీలో ఇంత దమ్ము ఉంటే, ఏమేమో చెప్తున్నారు కదా పెద్ద పెద్ద మాటలు, మీరు మీ కంపెనీలో దమ్ము ఉంటే మా నాన్న షుగర్కి డౌన్ చేయాలి, అలాంటి ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి అంటే, అప్పుడు ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు. ఎప్పుడు వచ్చింది కేవైసీ. అది కేవైసీ ఎంత ఫలిట్ అయినప్పుడు ఇప్పుడు అంటే మా రవి సార్ అడగని చెప్తారు కదా, రవి సార్. అప్పుడు నో కేవైసీ, దాదాపుల్లో కూడా చేయలేము. ఎవరు వస్తారో తీసుకో, ఎవరు వస్తారో తీసుకో. 2013 మేలో నేను జాయిన్ అయ్యాను సార్. 2013 మే, ఓకేనా? 2013 మేలో ఆధార్ కార్డే లేదు. ఆధార్ కార్డు వచ్చింది 2014లో ఐ థింక్, ఓకేనా? వచ్చింది ఆ 13th. బట్ కేవైసీ లేదు. ఊరికి ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు, మర్యాద లేదు ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డు. రైట్, అప్పుడు జాయిన్ అయ్యాము. స్పిరులినా, నోని, నీమ్, ఇది 3 ఇచ్చాను నాకు. నేను తీసుకొని పోయి మా నాన్నకి ఇచ్చాను. 14 డేస్లో 376 ఉండే షుగర్ లెవెల్ మా నాన్నకి 160 వచ్చింది. ఆ రిజల్ట్ చూసి నేను జూలై మంత్లో స్టార్ట్ చేశాను. 8% అయ్యారు. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు 1 monthలో డైరెక్టర్ అయినారు. ఎస్ ఆర్ నో? ఎస్. ఎంతో మంది ఉన్నారు ఫస్ట్ డేనే డైరెక్టర్ అయిపోయినారు. 1 డేలో డైరెక్టర్ అయ్యేవాడు లైఫ్లో ఎప్పుడు క్రౌన్ అవ్వడు. అర్థం చేసుకోండి, బాండ్ పేపర్లో రాసిస్తాను. 1 డే డైరెక్టర్ ఈజ్ ఓన్లీ 1 డే డైరెక్టర్. అర్థమైందా? ప్యాకేజీలు వేసి డబ్బు వేసి క్రౌన్ చిన్నపిల్లలు అవుతారు.
కష్టం పడి క్రౌన్ అయ్యే పవర్ ఉంది కదా, అది ఏదంటూ లేదు. కష్టం పడి లెవెల్ తీసుకోవాలి. ఊరికే అదేమి ఈ పిన్ను కోసరం ఈ ఏం చెప్తారు అది రికగ్నిషన్ చెప్పేస్తాను. సన్మానం కోసం అవార్డ్ ఫంక్షన్ లో అవార్డు కోసం రైట్ క్రౌన్ అవుతే ఆ క్రౌన్ కి మర్యాద లేదు. అర్థమైందా? ఇప్పుడు నేను విఎంసీఎం మెంబర్, అవునా? ఇక్కడ బ్యాట్ పెట్టారు, బాలీ సార్ పెట్టారు ఈ బ్యాట్ ఢిల్లీలో విఎంసీఎం. ఈ బ్యాట్ తీసుకొని నేను తీసి ఇట్లా 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 అలాదీన్ చిరాకు తెలుసా? అలాదీన్ చిరాకు తెలుసా? అలాగే ఈ బ్యాట్ తీసుకొని ఇట్లా 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 తిక్కితే హుకుం మేరే ఆకా అని ఏదైనా వస్తుందా? ఈ పిన్లో దమ్ లేదు సార్. దమ్ ఎక్కడ ఉంది తెలుసా? మీ లోపల ఏ లీడర్షిప్ ఉంది, మీ ట్రైనింగ్ తీసుకునేకి వెయిట్ చేస్తూ ఉన్నారు మంది. మీ ట్రైనింగ్లో అదం ఉందా, మీ లోపల అదం ఉందా? అండ్ థర్డ్, మీ అకౌంట్లో ఇన్కమ్ వస్తూ ఉందా? అప్పుడు ఈ పిన్కి వాల్యూ. ఈ పిన్కి వాల్యూ ఎంతో తెలుసా? ఈ పిన్ వాల్యూ ఎంతో తెలుసా? 15 రూపీస్. ప్రింటింగ్ ప్రెస్లో పోయి ఆర్డర్ ఇస్తే 15 రూపీస్లో ఇచ్చేస్తారు. కరెక్టా లేదా? 100 పీస్ ఆర్డర్ ఇస్తే 10 రూపీస్లో ఇస్తారు. 1000 రూపీస్ ఆర్డర్ ఇస్తే 8 రూపీస్లో ఇస్తారు. అంతే. ఇది వాల్యూ. దీనికి వాల్యూ లేదు. వాల్యూ ఇది ఏ పర్సన్ వేసుకుంటారో ఆ పర్సన్కి వాల్యూ ఉందా లేదా? ఆ వాల్యూ ప్యాకేజ్ వేస్తే రాదు. ఆ వాల్యూ పని చేస్తే వస్తుంది. హెల్తీ బిజినెస్ తీస్తే వస్తుంది. అర్థమవుతుందా? ఇది స్టార్టింగ్లోనే మన అప్లైన్స్ మనకి నేర్పించాను. అర్థమైందా? సో స్టార్ట్ చేశాను నేను బిజినెస్, హెల్తీ బిజినెస్. 3 months అయ్యింది నాకు 8% అయ్యేది సార్. 3 months. I took 3 months to become 8%. నేను అందుకు చెప్తున్నాను, 1 dayలో డైరెక్టర్ అయ్యేవాళ్ళు, 1 monthలో డైరెక్టర్ అయ్యేవాళ్ళు, ఎవరికో ఒకటి బకరా చేసి 2 lakh rupees ఇన్వెస్ట్మెంట్ చేసి సిల్వర్ అయిపోతారు. 3 months నేను తీసుకున్నానండి 8% అయ్యేకి. ఇప్పుడు నేను వెస్టీజ్లో లేదా? వెస్టీజ్లో ఏ లెవెల్ టాప్ ఉంది ఆ లెవెల్లో ఉన్నాను ఇప్పుడు. నాట్ ఓన్లీ వెస్టీజ్, టాప్ లెవెల్. ఏదైనా ఒక మంచి లెవెల్ ఇంకా అచీవ్ చేద్దామంటే నెక్స్ట్ లెవెల్ లేదు అచీవ్ చేసేకి. మన కర్ణాటక టీం వాళ్ళు ఎవరైనా నాకు స్టేజ్లో వెల్కమ్ చేస్తారు కదా, డైరెక్టర్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్, యూసీడీ, డీసీడీ, డియూసీడీ, బిఎంసీ మెంబర్, అప్కమింగ్ అని చెప్తారు. నాకు చూస్తారు, అప్కమింగ్ ఏం లేదు కదా, షబీర్ సార్ వెల్కమ్ అని. అప్కమింగ్ ఏంటి? ఏం లేదు అప్కమింగ్, అన్ని కమింగ్ అయిపోయినాయి. అర్థమైందా? సో 3 monthsలో 8% అవుతే కూడా యూ క్యాన్ బికమ్ బిఎంసీఎం మెంబర్. 5 monthsలో 8% అవుతే కూడా స్టిల్ యూ క్యాన్ బికమ్ బిఎంసీఎం మెంబర్. 1 monthలో చాలా మంది వస్తారు. మీరు డిఎల్సీపీకి వెళ్ళండి, లీడర్స్, స్టార్ అండ్ ఎవరు ఉన్నారు ఇక్కడ, మీరు డిఎల్సీపీకి వెళ్ళండి. చాలా మంది చెప్తారు, హాయ్ సార్ నేను లాస్ట్ మంత్ 1 monthలో డైరెక్టర్ సార్ అంటారా? డిఎల్సీపీలో వస్తారు చూడండి, సార్ సార్ నేను లాస్ట్ మంత్ 1 monthలో సిల్వర్ సార్ అంటారు. నాకు 4 monthలో కార్ తీసుడు సార్, నేను 4 monthలో కార్ తీసుకున్నాను సార్. నెక్స్ట్ 4 monthsలో హెచ్డిఎఫ్సి లోన్ వాళ్ళు సీజ్ చేస్తారు. అది తెలియదండి. అర్థమైందా నేనేం చెప్తున్నాను? సో ఏదన్నా ఒక పర్సన్ మీకు 50,000 వేయండి, 1 lakh వేయండి, 2 lakh వేయండి అని చెప్తారా? అన్నం పట్టండి. ఐ రెస్పెక్ట్ యూ బికాజ్ యు ఆర్ మై అప్లైన్. నేను రెస్పెక్ట్ చేస్తాను సార్, మీరు నా అప్లైన్ అని. బట్ ఈ గైడెన్స్ని నేను తీసుకోను. బాలీ సార్ ఓపెన్గా చెప్తారు ఏం తెలుసా? డోంట్ ఇన్వెస్ట్ యువర్ మనీ ఇంటూ బిజినెస్. అండ్ ఇది బాలీ సార్ చెప్పింది. ఎంబీఏలో నేను ఒక మాట చెప్పాను, ఒకటి చెప్తే నేర్చుకున్నాను. ఏం తెలుసా? బిజినెస్ ఎప్పుడు కూడా మీ జోబు నుంచి డబ్బు వేసి చేయకూడదంట, వేరే వాళ్ళ డబ్బు నుంచే బిజినెస్ చేయాలంట.
అర్థం కాలేదు. అయింది అయింది సార్ అయింది సార్ అర్థమైందా? అయింది. ఇది బిజినెస్ ఎథిక్స్, ఇది బిజినెస్ రూల్స్. ఇది బిజినెస్ ఎప్పుడు మీరు జోబు నుంచి పెట్టి చేయకూడదు. బిజినెస్ ఎప్పుడు కూడా వేరే వాళ్ళ డబ్బు నుంచి చేయాలి. మళ్ళీ వెస్టీజ్లో ఎలా సార్ చేయాలి? మీరు వెస్టీజ్కి జాయిన్ అయ్యేకిన ముందు ఏదైనా ఒక పేషెంట్ కొడకండి, ఏదైనా ఒక పేషెంట్ ఏదో ఒక కస్టమర్ని పోయి మాట్లాడండి. ఆయనకి ఏమైనా జాయింట్ పెయిన్ ఉందా? జాయింట్ పెయిన్కి 1000 రూపీస్ బిల్ అవుతుంది ఆటోమేటికలీ. వెస్ట్ కేర్, కొల్లజన్, కాల్షియం, గ్లూకోసమైన్ 4 ఇస్తే 1000 ప్లస్. అదే డబ్బు నుంచి ఆధార్ కార్డ్ ఇచ్చి జాయిన్ అయ్యండి. ఆ ప్రోడక్ట్ తీసుకొని పోయి ఆయనకి ఇవ్వండి. యూ స్టార్టెడ్ యువర్ బిజినెస్. అర్థమైతే ఉందా? ఈ చూడండి సార్, నాకు ఒకటి అర్థం కాదు. ఏం చెప్తారు? స్పీడ్గా పోయి యాక్సిడెంట్ అయ్యే కింద బెటర్, స్లోలీ పోయి డెస్టినీ రీచ్ అయ్యేది మంచిది. ఎస్ ఎస్ అర్థమైతే ఉందా? అర్థమైందా? ఇప్పుడు నిన్న నాకు వలీ సార్ ఫోన్ చేసి మార్నింగ్ సెషన్ నాది ఉంది, ఆఫ్టర్ లంచ్ నీది సెషను, నువ్వు ఆరాంగా రా అని చెప్పాను. నేను 6 o'clockకి బయలుదేరేవాడు, 10 o'clock బయలుదేరాను. అది కూడా జల్దీ అయిపోయింది. నేను వచ్చి 1 hour అయింది ఇక్కడ, బట్ ఇక్కడ రాలేదంటే అక్కడ ఇక్కడ టైం పాస్ చేశాను. 120 స్పీడ్లో వచ్చేవాడు, నేను 80లో వచ్చాను. ఆరాంగా వచ్చాను. అయితే కూడా మీటింగ్ జరుగుతూ ఉందా? జరుగుతుందా లేదు? నేనేదో ఏదైనా అక్కడ 10 o'clockకి బయలుదేరలేదంటే 12 o'clockకి బయలుదేరితే ఏం చేయాలి? 120 కాదు 140లో రావాలి. ఎస్ ఆర్ నో? అప్పుడు యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? 100% ఎక్కువ ఉంటుంది. అందుకే నేను చెప్పేది ఏమంటే, మీరు డైలీ 2 hours పని చేసేవాళ్ళు 4 hours పని చేయండి, ప్రాబ్లం లేదు. బట్ స్లోగా అచీవ్ చేయండి. స్లోగా అచీవ్ చేయండి. అక్కడ అవార్డ్ ఫంక్షన్లో వచ్చారు హైదరాబాద్లో. ఇది తెలంగాణ కదా? ఎస్ హైదరాబాద్ అవార్డ్ ఫంక్షన్లో వచ్చారు. నేను కర్ణాటక నుంచి, నాది బెంగళూరులో పవర్ ఉంటుంది, హైదరాబాద్లో కొంచెం తక్కువ ఉంటుంది పవర్. నేను బయట నిలబడాను. అక్కడ ఒక 4 అమ్మాయిలు వచ్చారు నా దగ్గర. ఏ కంపెనీ అండి మీరు? మీది ఏం రెస్పెక్ట్ లేదా మనకి? ఆదిలాబాద్ నుంచి వచ్చాం, మనము అవార్డు తీసుకోలేదు, మనము పోతున్నాం, మనము స్టార్ట్ అయ్యారు. నేను నేను చెప్పాను, అమ్మ నాది కర్ణాటక, నాకు ఇక్కడేం తెలియదు, ఇది తెలుగు, తెలంగాణ. నాకు తిడితే నేను ఊరికే తిప్పించుకుంటాను. అవునా మేడం? అయ్యో అంటాను. నేనేం చెప్తాను? ఇదే ఏమన్నా బెంగళూరులో ఉంటే నేను సీదా పోయి సయ్యద్ సార్కి పెట్టుకుంటాను, మీరు రాంగ్ చేస్తున్నారు, రైట్ చేయండి అని. అర్థమవుతుందా? కంపెనీకి మాట్లాడతాను. ఇంతమంది అచీవర్స్ ఉన్నారంటే మీరు 6 monthsకి కాదు 2 months వన్స్ అవార్డ్ ఫంక్షన్ చేయండి మీరు. ఎస్ ఆర్ నో? నేను మాట్లాడతాను. అక్కడ మాట్లాడే వాళ్ళే లేరు. నేను మాట్లాడితే అక్కడ చల్లదు. దీపక్ సార్ దగ్గర పోయి, అరే సార్ ఏ క్యా హై సార్ అంటే, సాలెత్తు బెంగళూరు జా అంటారు. అర్థమవుతుందా? సో ఇది ఎందుకు ఇంతమంది అచీవర్స్ వచ్చారు తెలుసా సార్? నేను గ్యారెంటీ ఇస్తాను, అక్రాస్ ఇండియాలో ఏ స్టేట్ వదిలేదు. నేను అక్కడ అన్ని పోయి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ రాజధానిలో పోయి నేను ట్రైనింగ్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇంత స్పీడ్గా బిజినెస్ ఎక్కడ కూడా ఎప్పుడు రాదు. ఎందుకు వచ్చిందంటే, మీరందరూ తెలంగాణ వాళ్ళు ఏం చేశారంటే బక్రాని పెట్టుకున్నారు, 2 lakhs వేయించారు. నేను అందరికి చెప్తాలేదు, అందరికి చెప్పలేదు. ఎవరు చేశారు కదా వాళ్ళకి ఇక్కడ టచ్ అవుతా ఉంది, నాకు తెలుసు. వాళ్ళ పక్కన చూస్తే అర్థమవుతా ఉంది నాకు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ హెల్తీ బిజినెస్. ఇది హెల్తీ బిజినెస్ కాదు. మనము ఇక్కడ వచ్చింది రికార్డ్ చేస్తున్నారు, ఓపెన్గా చెప్తున్నాను వినండి. మేము అందరూ అంటే నేను వచ్చాను, అందరూ అంటే ఇది చూపిస్తున్నాను కదా, దీంట్లో అందరూ వచ్చారు. ఎస్ ఆర్ నో? మనం అందరూ ఇక్కడ వచ్చింది వెస్టీజ్లో ఎందుకు తెలుసా? మనం కరోడ్పతి అయ్యేకి, గౌతమ్ వాలి కరోడ్పతి చేసే కాదు. ఎస్ ఎస్ బట్ మనం ఏం చేస్తున్నాము? 2 lakh 3 lakh ప్యాకేజ్ చేసి ఆయన కరోడ్పతి చేస్తున్నాము. ఆయన ఆల్రెడీ కరోడ్పతి.
15 crores ఆ 15,000 crore అసలు ఆయన మనం ఇంకా కరోడ్పతి చేస్తున్నాం. మనం కరోడ్పతి అయ్యేకి వచ్చింది, ఆయన కూడా ఈ కంపెనీ ఓపెన్ చేసింది, మనం కరోడ్పతి చేసేది. అర్థమవుతుందా? మీరు ఎక్కడ రాంగ్ వెళ్తున్నారని మీకు చూపిస్తున్నాను అంతే. అయితే సారీ అడగదు, ఎందుకంటే నేను రాంగ్ చేస్తున్నాను. మీరంటే అందరు కాదు కూడా మీరు టెన్షన్ తీసుకోదండి. నేను వాపస్ వెళ్ళాలి మళ్ళీ, ఒకటే పెళ్ళి అయింది. అర్థమవుతుందా సార్? ఎస్, సూపర్. 3 months అయినాక జూలైలో నేను 8% అయ్యాను. అప్పుడు నాకు ఇన్కమ్ వచ్చింది 381 రూపీస్. ఇది నేను టెస్టిమనీలోనే ట్రైనింగ్ చేసేస్తాను. ఓకేనా? లోకల్ లీడర్స్ ఎక్కడ కొంచెం హ్యాండిల్ చేయండి. ఓకేనా? 381 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. 3 months అయినాక 381 రూపీస్ వస్తే కూడా మనం ఊరికి నిలబడ్డాము. మీకు 3 months అయినాక 300 రూపీస్ వస్తే ఇప్పుడు ఉండే వాళ్ళు చాలామంది ఏం చేస్తారు తెలుసా? అంటే నాకు మంత్లీ 100 రూపీసా? నేను 100 రూపీస్ ఇచ్చే కంపెనీలు ఉండాలా? నాకేం సిగ్గులేదా? ఏమనుకున్నా నేను చిల్లరా? మీ ఇలాంటి కంపెనీ చాలా చూసాను అంటాడు, ఒకటి కూడా చూడలేదు. అవును కదా, ఇలాంటి చాలా చూసామంటాడు. ఒక పర్సన్ ఇలాగే దొరికాడు. నాకు ప్లాన్ ఇచ్చాను సార్, వెస్టీజ్ ప్లాన్ ఇచ్చాను. ఇచ్చిన ఏం చెప్పాడు తెలుసా? ఏమండి మీ పేరు అని అడిగాడు. సార్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా సార్ నా పేరు అని. లేదు చెప్పండి షబ్బీర్ అని సార్. అంటే షబ్బీర్ భాయ్ ఇలాంటివి చాలా చూసాం షబ్బీర్ భాయ్ అని చెప్పాడు. ఇలాంటి మీనే కావాల్సింది నాకు కూడా. నేనేం చెప్పాను తెలుసా? సార్ ఒకటే చూసి నేను మర్సిడీస్ బెంజ్ తీసుకున్నాను, మరి అలాంటి చూసి ఎందుకు సార్? ఎందుకంటే ఈ డైలాగ్ కొట్టే వాళ్ళు ఆధార్ కార్డు ఇవ్వరు నాకు తెలుసు. బట్ ఆధార్ కార్డు తీసుకోలేక ఆయన్ని రెస్పెక్ట్ ఎలా తీయాలి అది నాకు తెలుసు. అర్థమైందా? ఎందుకంటే ఎంత టైం స్పెండ్ చేశాను కదా, అది రిటర్న్ తీసుకోవాలి కదా ఇంట్రెస్ట్తో. నేను ఒకటే చూశాను సార్, 11 yearsలో 63 lakh రూపీస్ కార్లో వచ్చాను మీ దగ్గర. మీరు అంతా చూశారు కదా సార్, మీరు హెలికాప్టర్లో రావాలి కదా. కరెక్ట్ కదా? సైలెంట్గా జ్యూస్ కూడా తాగలేదు, వెళ్ళిపోయాడు. ఇంకుంటాడు సార్ ఒక్క మాట చెప్తాను. జేసీ బౌలింగ్, వైసీ బ్యాటింగ్. అక్కడ కూర్చున్న పర్సన్ బాల్ ఎలా వేస్తారో బ్యాటింగ్ మీరు అలాగే చేయాలి. మీకు బ్యాటింగ్ చేసేకి రాదా? ట్రైనింగ్కి వస్తే బ్యాటింగ్ ఎలా చేయాలని నేర్పిస్తాను. ఇదే యూనిఫామ్ ఎవరికి తీసుకుంటున్నారు? ఇదే యూనిఫామ్లో నేను ఢిల్లీ వెళ్ళాను. ఒక టైం యూత్ ఎంపవర్మెంట్ ఇండియా, యూత్ ఎంపవర్మెంట్ సెమినార్ అని జరుగుతుంది తెలుసా మీకు? ఎస్ అని ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, యూత్ ఎంపవర్మెంట్ సెమినార్. అది చేసేకి ఢిల్లీ వెళ్ళాను. ఒకటే ఎయిర్పోర్ట్లో బయటకు వచ్చాను. దీపక్ సార్ పిఏ ఫోన్ చేసింది, షబీర్ ఎక్కడ మీరు? నేను మేడం ఎయిర్పోర్ట్లో ఉన్నాను, ట్యాక్సీ రాలేదు ఇంకా. అంటే షబీర్ ట్రాఫిక్లో ఉంది ట్యాక్సీ, ఒక 15 minutes అవుతుంది, నువ్వు ఒక్కడే నిలబడు, ట్యాక్సీ వస్తుంది రా అంట వాళ్ళకి అని చెప్పి. ఓకే మేడం అని ఊరికే నిలబడాను. ఎక్కడ రైల్వే స్టేషన్లో ఆటో అని వస్తారు, ఎయిర్పోర్ట్లో ట్యాక్సీ అని వస్తుంది. ఓకేనా? ఒక డ్రైవర్ వచ్చాడు, వచ్చి సార్ ట్యాక్సీ అని చెప్పి. ఆయన నా ఫేస్ చూశాడు, నా యూనిఫామ్ చూశాడు, ఆయనకి అర్థమైపోయింది హీ ఈజ్ సౌత్ ఇండియన్. ఆయనకు అర్థమైపోయింది మనం సౌత్ ఇండియన్ కొంచెం కాలే నల్లగా, మన కలర్ కొంచెం బ్లాక్ ఉంటుంది. ఆ మాట వేరే, నేను వైట్ ఉన్నాను, కొంచెం బ్లాక్ ఉంటారు. నేను బ్లాక్ ఉండా మేకప్ చేశాను, స్కిన్ ఫార్ములా 9. ఆయనకి అర్థమైపోయింది ఈయన సౌత్ ఇండియన్, వీనికి హిందీ రాదు. ఒక 2000 రూపీస్ ఈయనకి ఇప్పుడు ప్లాన్ చేసుకొని వచ్చాడు. ఆయనకు తెలియదు కదా నేను ఎవరని. వచ్చాడు, సార్ ట్యాక్సీ అని చెప్పాడు. నేను వద్దప్పా మన ట్యాక్సీ వస్తామని చెప్పి ఓకే సార్ అని పోయాడు. 2 minutes అయినాక మళ్ళీ వచ్చాడు, పోతలేదు కదా వీడు అని. మళ్ళీ సార్ ట్యాక్సీ సార్ అని చెప్పాడు. వద్దప్పా నా ట్యాక్సీ వస్తుంది అని చెప్పాడు. 5 minutes అయినాక మళ్ళీ వచ్చాడు, సార్ ట్యాక్సీ అంట. వద్దప్పా నా ట్యాక్సీ వస్తుంది అంటే
లేదు సార్ మీరు ట్యాక్సీ వస్తుంది అంటున్నారు, 5 minutes 10 minutes అయిపోయింది, మీరేం పోతానే లేదు. రండి సార్, చూసి వేసుకుందాం రండి. రైట్, ఏం చేసుకుంటావు, ఏం చూస్తావు? హిందీలో కన్వర్జేషన్ అయింది. ఇక్కడ రాను అని చెప్పాడు. ఏం సార్ కాఫీ తాగుతావా అని చెప్పాడు. అని చెప్పాడు. ఎందుకు అంటే 300 rupees సార్ కాఫీ అని చెప్పాడు. నువ్వు ఇస్తావా నేను ఇవ్వాలి అని చెప్పాడు. వదిలేండి సార్ నేను ఇస్తాను, రా తాగు కాఫీ అని చెప్తే ఓకే సార్ అని వచ్చాడు. 300 rupees కాఫీ ఇప్పించాను ఆయన. కాఫీ తాగుతా ఆయన నాకు ఒకటి క్వశ్చన్ అడిగాడు. ఏం పని చేస్తారు సార్ మీరు? నేను మీకు కామెడీ చేస్తా లేదు, బిజినెస్ ఎలా చేయాలి అని నేర్పిస్తున్నాను. ఏం పని చేస్తారు సార్ మీరు అని అడిగే వాళ్ళే కావాలి మనకి మార్కెట్లో. అట్రాక్ట్ చేయండి. అప్పుడు ఆయన నాకు అడిగాడు కదా, ఏం సార్ మీరు పోతలేదు కదా సార్, ఊరికి 5 minutes నేను పోతాను, వద్దు ట్యాక్సీ అని చెప్తున్నారని చెప్పాడు కదా. అప్పుడు నేనేమన్నా కాఫీ తాగుతావా అని అడగలేదంటే ఆయన నాకు అడుగుడు ఏం చేస్తారు సార్ మీరు అని. అంటే మీరు ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారు, ఏం సార్ అట్లా అడగాలంటే 300 rupees కాఫీ ఇవ్వాలా? నో, 5 rupees టీ. టీ టైంలో 300 rupees కాఫీ లేదు. టీ టైంలో 5 rupeesకు దొరుకుతుంది, 10 rupeesకు దొరుకుతుంది. అర్థమవుతుందా? అక్కడ ఆ ప్లేస్లో ఆ కాఫీ ఎలా ఉంది, నా కెపాసిటీ ఉంది, నేను ఇప్పించాను అంతే. అర్థమైందా? నా కెపాసిటీ ఉండలేదంటే పోప ఊరికే అని చెప్పేవాడు. నేను నాకేమి ఢిల్లీలో ఒక టీం వస్తే బాగుంటుంది కదా. ఢిల్లీలో ఒక టీంకి 300 is nothing for me. పని के लिए कुछ खोना पड़ता है ఒక స్టేట్మెంట్ ఉంది కదా. నేను ఏం పని చేస్తారు సార్ అని చెప్పాను. వాట్ వాజ్ మై ఆన్సర్? నా ఆన్సర్ ఏముంది తెలుసా? మీరు ఏం చెప్తారు తెలుసా? నేను వెస్టీజ్ అని ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి, 20 years ఓల్డ్ కంపెనీ. మీరు ఇక్కడ టేప్ రికార్డ్ పెట్టుకుంటారు. ఎవరైనా ఏం పని చేస్తారంటే వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, గౌతమ్ సింగ్, జూన్ 2004 2 ప్రొడక్ట్స్ టేప్ రికార్డ్ స్టాక్. ఇదే చేస్తారా లేదా? yes. This is one of the worst ideas of doing business. This is one of the worst ideas of doing business. Business చేసే worst idea ఇది. మీ టేప్ రికార్డ్లో మన కంపెనీలో షేవింగ్ జెల్ ఉంది అని ఉంటుంది. మీరు మీ టేప్ రికార్డ్ మీరు ఎవరికి చూపిస్తున్నారు? ఒక అమ్మాయికి. ఆ అమ్మాయి షేవింగ్ జెల్ ఎందుకు అవసరం లేదు. అందుకే టేప్ రికార్డ్ కిడ్నీ వెనకాల పెట్టుకున్నారు కదా, అది తీసి పెట్టేయండి. ఆ టేప్ రికార్డ్ వర్క్ అవ్వదు. అర్థమైందా? ఏ పర్సన్కి ఎలా మాట్లాడాలి అనే కామన్ సెన్స్ మనము నేర్చుకోవాలి ట్రైనింగ్స్లో వచ్చి. అందుకే అప్లయన్స్ ట్రైనింగ్స్ ఆర్గనైజ్ చేసేది. అర్థమైందా? నేను చాలా బేసిక్స్ మాట్లాడుతున్నాను సార్, బలి సార్, చాలా ఓకేనా? ఎందుకంటే నేను ట్రైనింగ్ పాయింట్ ఇంకా పోలేదు, ఇది ఫస్ట్ స్లైడ్ ఇంకా. బట్ ఇది అర్థం చేయది చాలా ఇంపార్టెంట్. చాలా న్యూ పీపుల్ ఉన్నారని చెప్పారు. అండ్ నాకు ఫస్ట్ టైం చూసానని 90% అందరూ హ్యాండ్ రైజ్ చేశారు. అందుకే ఇది బేసిక్ చెప్తున్నాను. ఆయన చెప్పాడు నాకు, సార్ మీరు ఏం పని చేస్తారు సార్ అని. అప్పుడు నేను చెప్పలేదు. ఎప్పుడు వచ్చావురా ఇవన్నీ చెప్పలేదు. నేనా సార్ అని చెప్పాను. ఓ సార్ మీరే సూట్ గీట్ తీసుకున్నారు, ఏం చేస్తారు సార్ అంటే నేను సోప్ అమ్ముతానప్పా అని చెప్పాను. ఏం చెప్పాను? సోప్ అమ్ముతాను. నేను సోప్ అమ్ముతాను. ఆయన రియాక్షన్ ఏం తెలుసా? సార్ ఎందుకు సార్ కామెడీ సార్, మజాక్ క్యూ సార్, ఎందుకు సార్ కామెడీ చేస్తుంది? సోప్ కామెడీ, పేస్ట్ అమ్ముతానప్పా అని. సేమ్ ఇలాగే నేను కామెడీలో ఉన్నాను. अरे सर आप भी ना पेस्ट कॉमेडी టీ పొడి అమ్ముతాను పారి. నేను కరెక్ట్ చెప్తున్నారా? నేను అదే కదా అమ్మేది. ఆయనకు అర్థం కావట్లేదు. సార్ చెప్పండి సార్ ఏం చెప్తారు మీరు? 300 rupees కాఫీ ఇప్పిస్తున్నారంటే సోప్ అమ్మే వాళ్ళ సార్ మీరు? సోపు డౌటు, పేస్టు డౌటు, టీ పొడి, హెయిర్ ఆయిల్ అమ్ముతానమ్మా అని సార్ చెప్పండి సార్ నేను చెప్తే నేను చెప్పాను. కాదురా నేను చెప్తుండేది రైట్, బట్ నీకు ఎందుకు డౌట్ తెలుసా? షూట్ డౌట్ వస్తుంది తెలుసా?
సోపు పేస్ట్ అమ్మేవాడు సూట్ బూట్ వేసుకొని ఇదే కదా నీకు డౌట్ అడిగింది సార్ నేను అప్పుడు ఒక మాట చెప్పాను. నేను అమ్మే సోపు 40 రూపీస్, నేను అమ్మే పేస్ట్ 75 రూపీస్, నేను అమ్మే టీ పౌడర్ 130 రూపీస్ సమ్ చేంజ్, నేను అమ్మే హెయిర్ ఆయిల్ 193 రూపీస్. నేను సూట్ వేయకూడదా? 1 రూపీ నవరత్న ఆయిల్ అమ్మే అమితాబ్ బచ్చన్ సూట్ వేసుకోవచ్చా? కదా, ఆయన అమ్మే నవరత్న తేల్ 1 రూపాయి, నేను అమ్మే హెయిర్ ఆయిల్ 193 రూపీస్. అంటే నేను వేయకూడదంట సూటు, ఆయన వేయవచ్చంట, ఆయన ఎయిర్పోర్ట్కి రావచ్చంట, నేను రాకూడదంట. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆయన ఏం సార్ ఇది ఆ ఆంబే కంపెనీ అలాగా మీకు ఇదే అడుగుతాను. ఇది అది చైనింగ్ కదా, నేను అలాగే అనుకోని చెప్పాను. అప్పుడు ఏం చెప్తారు తెలుసా? సార్ हमने दुनिया देखी है సార్, సార్ మనం ప్రపంచం చూసాం సార్, మనం ఢిల్లీలో ఉండేవాళ్ళు అని చెప్పాడు. నేను అప్పుడు అనుకున్నాను, ఇదే మీన్ కావాల్సింది నాకు. ఇప్పుడు ఈ మీన్ రాదు, ఆధార్ కార్డు ఇవ్వడు, ఇప్పుడు ఏం పని చేయాలి? రివెంజ్. 300 రూపీస్ కాఫీ ఎలా తీయాలి బయట? తీయాలి. చూడండి సార్, ఇది మీరు కామెడీగా తీసుకోండి, బట్ లైఫే కామెడీ, మీకు అర్థం కాదు. ఎంత మజాలో మీరు ఎన్ని మజా తీసుకొని మీరు బిజినెస్ చేస్తారో అన్ని పెద్ద లెవెల్కి మీరు పోతారు. ఎంత సీరియస్ తీసుకొని మీరు బిజినెస్ చేస్తారో అంత కింద పడిపోతారు. ఇది మజా తీసుకునే బిజినెస్. ఈ బిజినెస్ మీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ ఇస్తుంది తెలుసా? రకరకాల మందికి మీతో పాటు చేర్పిస్తుంది, మీన్స్ కొలాబ్ చేపిస్తుంది ఈ బిజినెస్. ఎంత నాలెడ్జ్ మీకు ఇస్తుంది తెలుసా ఈ బిజినెస్? లైఫ్ అంటే ఏమి అని నేర్పిస్తుంది ఈ బిజినెస్. అర్థమవుతా ఉందా? అప్పుడు నేను ఆ పర్సన్ ఏం చెప్పాను తెలుసా? ఓ ప్రపంచం చూసారా సార్ మీరు అని చెప్పాను. అరే సార్ అని చెప్పాడు, నిజంగా ప్రపంచం చూసారా మీరు? ఓ సార్ అంటే ఒక 8-10 పాస్పోర్ట్లు ఫుల్ అయిపోయి ఉంటాయి మీది అని చెప్పాను. ఎందుకు సార్? ప్రపంచం చూసా కదా. లేదు సార్ అట్లా కాదు, మళ్ళీ వితౌట్ పాస్పోర్ట్ నువ్వు ప్రపంచం చూసావంటే నువ్వు తాలిబాన్లో ఉన్నావు, అట్లా బిన్ లాడెన్ ఫోన్లో ఉన్నావు అని చెప్తే అట్లా కాదు సార్ కాఫీ బయట వస్తే స్టార్ట్ అయింది. అర్థం కదా? నేను చెప్పాను పాస్పోర్ట్ ఉందా? లేదు సార్. ఈ డైలాగ్లు కొట్టేకి మా దేశం వరల్డ్లో నంబర్ 1. పని చేసేకి మా దేశం వరల్డ్లో 300 పొజిషన్. పని చేసేకి డైలాగ్లు కొట్టేకి వాడు పోతే వీడు పోతే వాడు, డైలాగ్లు కొట్టేకి మనం నంబర్ 1. ప్రాక్టికల్గా చెయ్యి అంటే రాత్రి 50,000 రూపీస్ ఇస్తే 3 monthsలో 1.5 lakh రూపీస్ ఇస్తుంది ఈ కంపెనీ అంటే ఆయన రాత్రి 50,000 అరేంజ్ చేస్తాడు. కరెక్టా? 100%. సార్ మీరు 50,000 ఇన్వెస్ట్ చేయండి సార్, 3 monthsలో ట్రిపుల్. ఎలా ట్రిపుల్ ఇస్తాడు? ఈ కంపెనీ గైడ్ లైన్స్ ఉందా? ఈ కంపెనీ ఏముంది? లైసెన్స్ ఉందా? ఈ కంపెనీకి సర్టిఫికేట్స్ ఉందా? ఈ కంపెనీ నా 50,000 తీసుకొని పోయి ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేసి నాకు ట్రిపుల్ ఇస్తుంది? అదన్నీ స్టడీ చేయడం ఇస్తుందా? పక్కన ఎక్కడిది కంపెనీ? ఢిల్లీ కంపెనీ, ఇండియన్ కంపెనీ, ఓనర్ ఎవడు? వీడు తీసుకో. సెకండ్ వన్ ఉంటాడు, థర్డ్ వన్ దుబాయ్లో పోయి బీచ్ దగ్గర కూర్చి ఐఎమ్ సో సారీ ఒక వీడియో వేస్తాను. అర్థమవుతుందా? నేనేం చెప్తున్నాను, ఇదన్నీ అర్థం చేసుకోవాలి సార్, ఇదన్నీ మనం అర్థం చేసుకున్నాం. ఎవరో ఏమో చెప్పేశారు, అయ్యో ఇదన్నీ చాలా చూసాం మేమంటే, ఎవరు చెప్తే కూడా ఇది డైలాగ్ కొడుతున్నారు సార్, ఎవరు రారులేండి సార్ అని మనం వదిలేస్తాం. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఇదన్నీ నేను నేర్చుకున్నాను అంతే, వేరే అందుకే మీకు చెప్తున్నాను. నేను ఏదో బుక్ స్టడీ చేసి ఇక్కడ వచ్చి మాట్లాడతలేదు, నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. అర్థమవుతుందా? చాలామంది వస్తారు, చాలామంది పోతారు. చాలామంది పోతారు, తక్కువ మంది వస్తారు. అర్థమవుతా ఉందా? చాలామంది పోతారు, తక్కువ మంది.
ఎవరు వస్తే ఏమి, ఎవరు పోతే ఏమి, మేము నిలబడ్డామా లేదా, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనమే లేదంటే ప్రపంచమే లేదు. టీం ఏమి, వెస్టీజ్ ఏంటి, మనం నిలబడ్డామా లేదా? అర్థమవుతుందా? ఎవరైనా మీ టీంలో రావట్లేదా? ఎవరైనా వచ్చి వాపస్ పోతున్నారా? ఎవరైనా వచ్చి పని చేస్తా లేదా? ఎంత మీటింగ్లు చేస్తే కూడా సక్సెస్ అవ్వట్లేదా? ఒక్కటే అర్థం చేసుకోండి, ఇది మీ ప్రాబ్లం కాదు, ఇది వాళ్ళ ప్రాబ్లం కాదు, ఇది దేవుడు మీకు ఇస్తా ఉండేది అగ్ని పరీక్ష. అర్థమవుతుందా? దీంట్లో మీరు సక్సెస్ అయిపోతే, దీంట్లో ఈ అగ్ని పరీక్షలో మీరు సక్సెస్ అయిపోతే, ఆ లక్ష్మీదేవి కూడా ఏం చెప్తుంది తెలుసా? ఎస్, ఈజ్ ద రైట్ పర్సన్. ఈయన ఇంట్లో పోతే నాకు రెస్పెక్ట్ దొరుకుతుంది, పోదామని వస్తుంది లక్ష్మి కూడా. అర్థమైందా? ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నేను 19 ఇయర్స్లో వెస్టీజ్కి జాయిన్ అయ్యాను. 19 ఇయర్స్లో వెస్టీజ్లో జాయిన్ అయ్యాను. 21 ఇయర్స్లో నాకు 14 lakh రూపీస్ ఇన్కమ్ వచ్చేస్తే నేను ఒక పెళ్లి చేసుకుంటానా, 10 గర్ల్ ఫ్రెండ్స్ పెట్టుకుంటానా? ఒక్కటే చెప్పండి. నాకు 19 ఇయర్స్లో వెస్టీజ్లో వచ్చి 21 ఇయర్స్లో నాకు 14 lakh రూపీస్ మంత్లీ ఇన్కమ్, మర్సిడీస్ కార్, వరల్డ్ టూర్ అన్నీ వచ్చేస్తే లీగల్గా ఒకటే పెళ్లి చేసుకుంటానా, ఇల్లీగల్గా 10 గర్ల్ ఫ్రెండ్లు పెట్టుకుంటానా? లీగల్ ఒకటే పెళ్లి, ఒకటే పెళ్లి. ఇల్లీగల్గా 10 గర్ల్ ఫ్రెండ్లు పెట్టుకొని గోవా పబ్బులో పోయి, హే నువ్వు డ్యాన్స్ చేయవే, ఆయన డ్యాన్స్ చేస్తుంది. ఎందుకు తెలుసా? 2 ఇయర్స్లో సక్సెస్. ఆ డబ్బు ఎలా సంపాదించాలి తెలియదు. ఊరికే పోయాను, అందరికి ప్లాన్ ఇచ్చాను, అందరూ జాయిన్ అయిపోయినారు, అందరూ 2 lakhs ఇన్వెస్ట్ చేసేసారు, 14 lakh ఎంజాయ్. ఇలాగ చేస్తారు వీళ్ళు అనే దేవుడు ఫస్ట్ అగ్ని పరీక్షలు ఇస్తాడు. ఈయనకి సక్సెస్ ఇస్తే పెట్టుకుంటాడా లేదా వదిలేస్తాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మీలో 1 crore రూపీస్ పెట్టుకునే ఎబిలిటీ, అర్న్ చేసే తాకత్తు, కెపాసిటీ, ఎబిలిటీని సక్సెస్ ఇచ్చేకిన ముందు ఫెయిల్యూర్స్ ఇచ్చి మీకు రెడీ చేస్తాడు. ఎప్పుడు మీరు కెపబుల్ అయిపోతారు అప్పుడు మీకు కెపాసిటీ వస్తుంది. ఎప్పుడు మీకు కెపాసిటీ వస్తుంది అప్పుడు ఆ డబ్బు మీ దగ్గర వస్తుంది. నా హైదరాబాద్ టీం లీడర్ ఉన్నాడు, మేము బయట పోయినాడు, డైమండ్ డైరెక్టర్ ఖాళీ అని. అండ్ నాకు వచ్చి చాలా టైం చెప్పాడు, సార్ టీమే రావట్లేదు సార్, టీం వస్తుంది పోతుంది సార్, 4 months కన్సిస్టెన్సీ తీసుకుంటుంది, 5th month ఫ్రీ తీసుకొని 6th month మళ్ళీ తీసుకోరు సార్, 1 time 40 PV చేసుకుంటారు సార్, మళ్ళీ పనినే చేయరు సార్. ఇదందరికీ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఆయన నాకు వచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు ఏం బాగా చేయాలి అని నాకు ఆలోచిస్తాను సార్. నేను ఏం చేయాలి సార్ నాకు అర్థం కావట్లేదు అని చెప్తే నేను ఆయన ఒకటే మాట చెప్పాను, ఖలీద్ భాయ్ లిజన్ కేర్ఫుల్. ఏ పర్సన్ దగ్గర ఒక పెద్ద టీం మెయింటైన్ చేసే తాకట్ లేదో, ఏ పర్సన్ దగ్గర ఒక పెద్ద టీం హ్యాండిల్ చేసే పవర్ కెపాసిటీ లేదో ఆయనకి దేవుడు పెద్ద టీం ఇవ్వడు. ఫస్ట్ నువ్వు పెద్ద టీం ఎలా హ్యాండిల్ చేయాలి అని నేర్చుకో. నీ చిన్న టీంకి వర్క్షాప్స్లు, ట్రైనింగ్స్లు, బూట్ క్యాంప్స్లు ఆర్గనైజ్ చెయ్యి, రెస్పాన్సిబుల్ అవ్వు. అప్పుడు నువ్వు పెద్ద టీంని హ్యాండిల్ చేసే ఎక్స్పీరియన్స్ తీసుకుంటావు. అప్పుడు ఆ దేవుడు నీకు పెద్ద టీం ఇస్తాడు. ఇప్పుడు ఆయన ఒక మంచి టీంని హ్యాండిల్ చేస్తాడు, డైమండ్ డైరెక్టర్, 56,000 రూపీస్ ఇన్కమ్ తీసుకుంటాడు. మంత్లీ 1 time నేను వస్తాను, రిమైనింగ్ బూట్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాడు నెక్స్ట్ మంత్. నేనేం చెప్తున్నానంటే, ఇఫ్ యు ఆర్ నాట్ కేపబుల్ టు హ్యాండిల్ యువర్ టీమ్, దెన్ యువర్ టీమ్ నెవర్ ఫర్ యూ. మీ దగ్గర టీమ్ హ్యాండిల్ చేసే కెపాసిటీ లేదంటే ఆ కేపబిలిటీ మీ దగ్గర రాదు. మీరేమనుకుంటున్నారు, టీమే రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎందుకు వదిలిస్తున్నారు? వాళ్ళకి హ్యాండిల్ చేసేది మీరు నేర్చుకోలేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అర్థమైందా? ఫస్ట్ 1 year మీరు వెస్టీజ్లో జాయిన్ అయినాక ఫస్ట్ 1 year మీ పని ఏంటి తెలుసా? వెస్టీజ్ ఎలా చెయ్యాలి అని నేర్చుకునేదే మీ పని. ఏమి
నేర్చుకునేది పని. ఏదైనా ఒక బ్యాంకులో వెళ్ళండి, బ్యాంక్ ఫస్ట్ డే ఇన్షర్ట్ వేసుకొని, టైకి వేసుకొని, పాలిష్డ్ షూస్ వేసుకొని, షోల్డర్స్ ఇట్లా చేసి చెస్ట్ ముందుకు తీసుకొని వచ్చి ఈ కడుపు లోపల తీసుకొని పోతాం. ఎక్కడ బ్యాంకులో పోయినాక బ్యాంక్ ఉన్న రోజు వచ్చాడు రా ఏ క్యాబిన్ ఓపెన్ చేయండి రా అని మేనేజర్ సీట్ ఇస్తాడా? ఏం చేస్తారు? వచ్చావా, అటెండెన్స్ చెప్పిస్తారు. ఇది తీసుకో, ఈ మంత్లో 12 అకౌంట్స్ చేసుకొని రా, బయట పోరా పంపిస్తారా? లేదు. టార్గెట్ ఫస్ట్ 3 months అప్రెంటిస్షిప్ ఉంటుంది. పో అని పంపిస్తాను. ఆయన ఫస్ట్ మంత్ 12 అకౌంట్స్ చేయడు. ఆయనకి ఏం చేస్తాడు? మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ పో ఫీల్డ్లో, ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ రా, కూర్చో, ట్రైనింగ్ తీసుకో ఎలా అకౌంట్ చేయాలి అని. 3 months ట్రైనింగ్ ఇస్తారు. 4th month టార్గెట్ ఇస్తారు, 5th month టార్గెట్ ఇస్తారు, 6th month టార్గెట్ ఇస్తారు. ఏమన్నా పని చేయలేదా? 7th month కిల్, గో అవుట్, ఫైర్డ్. వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ఫీల్డ్. ఏ ఫీల్డ్లో పోతే కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? ట్రైనింగ్. ఏమి ట్రైనింగ్? ఇప్పుడు మీరు జిమ్లో వెళ్ళి మంచి బాడీ బిల్డ్ చేశారు, ఆర్నాల్డ్. ఇట్లా చేస్తూ కూడా మజలు, ఇట్లా చేస్తూ కూడా మజలు, ఇట్లా చేస్తే మజలు, ఎక్కడ చూస్తే మజలు. ఇట్లున్నారు మీరు, ఇట్లా. ఓకేనా? బాడీ బిల్డర్ ఇండియన్ ఆర్మీలో వెళ్ళారు. మీ బాడీ చూసి, మీ హైట్ చూసి, మీ మజల్, బైచెప్స్, ట్రైచెప్స్, బ్యాక్స్, ఎలా చేసి అన్ని చూసి సెలెక్టెడ్. ఎక్కడ? ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అయినారు. ఇప్పుడు మీ అంత పెద్ద బాడీ తీసుకొని పోయి కమాండో దగ్గర, సార్ నేను సెలెక్ట్ అయ్యాను, AK-47 ఇవ్వండి, పాకిస్తాన్ బార్డర్ పంపేయండి. వాళ్ళందరూ కొట్టే వచ్చేస్తానంటారా? మీరేం అంటారు? ఎందుకంటే బాడీ ఉంది కదా, ఆ ఈగో, ఆ పొగురు. మీరంటారు AK-47 ఇవ్వండి, ఒక 10 మంది టీం ఇవ్వండి, నేనే కెప్టెన్, పాకిస్తాన్ బార్డర్ పంపించండి, నేను ఒక యుద్ధం చేసి వస్తాను. కార్గిల్ వార్ నంబర్ 2 కమాండ్ ఏం చెప్తాడు తెలుసా? చీరలోకి వచ్చి ఇట్లా వేసుకొని, ఏ కెప్టెన్ కమ్ హియర్ అంటాడు. అక్కడ ఒక కెప్టెన్ ఉంటాడు, కమ్ హియర్ అంటాడు. ఎస్ సార్. ఈయన్ని ఇక్కడ పెట్టుకొని ట్రైనింగ్కి పంపి ఏం చెప్తాడు? ఆయన 10 years నుంచి జిమ్ చేశాను సార్, కొట్టేకి వస్తుంది సార్. నువ్వు జిమ్ చేసింది ఇంట్లో ఉండే వాళ్ళకి, ఏరియాలో ఉండే వాళ్ళకి కొట్టేదప్ప. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేది ఆపోజిషన్ క్యాండిడేట్, ఆర్మీలో ఉండే వాళ్ళకప్ప. నోరు పుచ్చుకొని పోతావా, బయటికి పంపించాలని చెప్తా. అంటే మీ దగ్గర ఎంత కెపాసిటీ ఉంటే కూడా మీరు ఏ ప్లేస్లో పోయి డబ్బు సంపాదించాలో ఆ ప్లేస్కి ట్రైనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా? ఏ జాబ్కి పోతే కూడా మీకు ఫస్ట్ ఆ జాబ్ ఎలా చేయాలి అని ట్రైనింగ్ ఇస్తారు. ఎస్ ఆర్ నో? బట్ అన్ని ప్లేసెస్లో పోయి ట్రైనింగ్ తీసుకుని చాలా మంది రెడీ అయిపోతారు. ఇక్కడ వచ్చి 3 monthsలో 1 lakh ఎలా వస్తుంది? నో ట్రైనింగ్. వాళ్ళకి ఏం తెలుసా? ఇక్కడ ట్రైనింగ్ ఎంత సరే, ఫీజు ఎంత? ఇది 150 రూపీస్. ఎందుకు ఇవ్వాలి? 150 రూపాయల? అవసరం లేదు. నేను రాను. అదే 150 ఉంటే ఓం బాంబ్ బుష్ ఫిలిం చూసవచ్చు. ఇప్పుడు ఏదో కలికి పలికి ఏమో వస్తుంది కదా, ఆ ఫిలిం చూడొచ్చు. నేను ప్రభాస్కి చూడొచ్చు. దీపిక పడుకోనే 150 ఆ బాలకృష్ణకి ఎందుకు ఇవ్వలేను? ఆ ఒలిసాకి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు 150? వై? భోజనం చేస్తారు. భోజనం చేసి
నీళ్ళు తాగే టైంలో మాట్లాడుకుంటాను ఒక 50 రూపాయలు భోజనం కరెక్ట్ కదా సార్? కాదప్ప 50 రూపాయల భోజనం ఇచ్చి 150 మాట్లాడుతున్నారా ఈరోజు? ఇది నాది 1197th ట్రైనింగ్ నా లైఫ్లో నేను చేసిన. నా ఆడియన్స్ ఎలా ఉన్నారు? బాగా. ఇప్పుడు పోయే టైం ఏం మాట్లాడుకుంటాను చెప్తున్నా. ట్రైనింగ్ మాత్రం సూపర్ రా ఇద్దరిది. భోజనము ట్రైనింగ్ అది ఏమంటే ఒక 80-90 రూపాయలే, 60 రూపాయలు లాస్. ఇంకా చాలా మంది ఏం చేస్తారు తెలుసా? భోజనం టైంలో ఫుల్ అయిపోతుంది, ఇక్కడ వరకు వచ్చి ఉంటుంది, ఇంకా ఇవ్వండి సార్ అంటారు. ఎందుకు తెలుసా? 140 అయింది, ఇంకా 10 రూపాయలు వాళ్ళకి వచ్చి పడుకుంటారు, వాళ్ళకి వచ్చి పడుకుంటారు. మా సార్ ఒకసారి ఒక మాట చెప్తుండే, ఏం తెలుసా? తినేకి బతుకూడదంట, బతికేకి కొంచెం తినాలంట. ఎస్, అర్థమైందా? ఎస్. చాలా మంది తినేకి బతుకుతారు, హాస్పిటల్లో పోయి పెడతారు. అర్థమైందా? అందుకే చెప్తుండేది బతికేకి కొంచెం తినాలంటే. అర్థమైందా? రైట్, ముందుకు పోదామా? మజా వస్తూ ఉందా? చాలా. అంటే నాలెడ్జ్ లేదు, ఫుల్ నాలెడ్జ్ దొరుకుతుందా? ఫుల్ నాలెడ్జ్. అంటే మజా లేదు. రెండు ఉన్నాయి. వెరీ గుడ్. అందుకే నేను అర్థం చెప్పాను. 380 మేడం, 300 కాఫీ. కాఫీ తాగిన ట్యాక్సీ వాళ్ళ ఐడి ఇచ్చాడా? లేదు అందుకు చెప్తున్నాం కదా, నువ్వు పోరా, నువ్వు బిన్ లాడెన్ ఫౌజ్లో ఉన్నావు, నువ్వు మా ఫౌజ్కి వద్దు, నువ్వు వెస్టీజ్ ఫౌజ్లో వద్దు నువ్వు అని పంపించాను. నా ట్యాక్సీ వచ్చేసింది, నేను వచ్చేసింది. రైట్, ఇలాంటి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ట్యాక్సీలో పోయే టైంలో 300 రూపీస్ కాఫీ ఊరికి వేస్ట్ అయింది కదా, 300 సార్ అది ఇన్వెస్ట్మెంట్. ఎస్, మీరు ఏం ఖర్చు చేశారు కదా, దట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్. ఈ రోజు మీది లాస్ అయిందంటే రాసి పెట్టుకోండి, ఆ 300 రూపీస్ 3 lakh రూపీస్ అయ్యి రిటర్న్ వస్తుంది. చూడండి, ఒక మాట చెప్తాను, మీరు డబ్బు సంపాదించాలి, మీరు కరోడ్పతి అవ్వాలంటే మీ మైండ్ సెట్ కరోడ్పతిది ఉండాలి. 300 కరోడ్పతి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మేబీ వలీ సార్ చెప్పారంటో, ఏమో మీకు ఫిక్స్డ్ మైండ్ సెట్ చెప్పలేదు ఈరోజు, నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం చేద్దాం. అప్పుడు 200 రూపీస్ ఫీజు పెడదాం, 30 రూపీస్ భోజనం ఇస్తాం. ఓకేనా? రైట్. కరోడ్పతి అవ్వాలంటే కరోడ్పతి మైండ్ సెట్ ఉంటుంది. కరోడ్పతి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? 300 పోయింది. ఇది పూర్ పీపుల్ మైండ్ సెట్. రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఏం తెలుసా? 300 ఈ రోజు లాస్ అయింది, 3000 ఎలా సంపాదించాలి ఆలోచిస్తారు. ముందుకు పోదాం. సో 381 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. చాలా మందికి నేను చెప్పాను, నా ఫ్రెండ్స్కి, మా రిలేటివ్స్కి, నా నైబర్స్ ఉంటారు కదా, నైబర్స్ ఏం చెప్పారు సార్? చూస్తాం, నైబర్స్ అంటే తెలుసు కదా, అవునా చెప్పి మా అమ్మ దగ్గర పోయి, అక్క ఒకటే కొడుకు సోప్ అమ్ముతున్నాడు అక్క. ఏమక్క? ఒకటే కొడుకు అక్క. ఇంకొక నైబర్ మా నాన్న దగ్గర పోయి, అన్న ఏమన్నా ఇది, నీ కొడుకు ఏం వేస్ట్ అవుతాడు? మా నాన్న అమితాబ్ బచ్చన్ అయ్యి వచ్చాడు ఒకటే ఇంటికి. ఇంత పెద్ద కాలేజ్లో నేను చదివిస్తున్నాను, సోప్ అమ్ముతున్నాడంట. మా అమ్మ పైన ఫుల్. ఇది అవుతుంది, స్టూడెంట్స్కి తెలిసింది. మా అమ్మ ఏడ్చేది. నేను రాత్రి వచ్చేది ఫీల్డ్ వర్క్ చేసుకొని, ఒకటి జాయినింగ్ లేదు, నా టెన్షన్ నాకు. ఇంటికి వస్తే వీళ్ళు ఒక టెన్షన్. మా అమ్మ ఊరికి ఏడుస్తుంది. ఎందుకు
అమ్మ ఏడిస్తే నాకు ఎవరు తడుకొని ఎందుకమ్మ ఏడుస్తావు రారా అని పెడదాం పోయేది కిచెన్ రూమ్ అక్కడ నాన్న పడుకున్నాడు తీసుకొని పోయి చూడప్ప నువ్వు నేను ఒకటే పడుకు అని మనం అంత పెద్ద కాలేజీలో నేర్పిస్తున్నాం నీకేం తక్కువ చేసాం చెప్పు ఎందుకు ఈ వయసులో నేను డబ్బు 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 అని డబ్బు సంపాదించకపోతావునా ఊరుకుండప్ప ఎంబీఏ చేసుకో హైదరాబాద్ బెంగళూరుకో ఒక 25,000 దొరుకుతుంది ఏదో ఒక అమ్మాయి చూసి పెళ్లి చేస్తాం నువ్వు ఆయమ్మ చేసుకొని పోండ్రా ఇది ఎందుకు రా నాకు ఈ దేశ వదులు ఫిలిం గుర్తుకొచ్చింది మురుగేసా నాండ అమ్మండ మురుగేసా మా అమ్మ చెప్పినప్పుడు నేనేం చెప్పాను తెలుసా మా అమ్మకి అమ్మ నాకు 1 year టైం ఇవ్వండి ప్లీజ్ నాకేం పెళ్ళి కాలేదు పిల్లలు లేవు ఇంటికి రేషన్ తీసుకోవాలని ఏం లేదు ఇంకా 19 years నేను కాలేజ్ పోతున్నాను కదా టైం టు టైం ట్యూషన్ పోతున్నాను కదా మిడిల్ టైం ఉంది కదా క్రికెట్ ఆడేది వదిలేసి వెస్టింగ్ చేస్తున్నాను అది కూడా చేయవద్దని చెప్తారు కదా నాన్న అంటే మీ నాన్నకు అది కాదురా ప్రాబ్లము స్పిరులినా నూనె ఇచ్చి ఎవరికైనా ఏమన్నా అయిపోతే వాళ్ళు వచ్చి నా షాప్ దగ్గర తిడితే నా కొడుకే కాదు అని చెప్పేస్తానని చెప్తున్నారా నేను అలాగే చెప్పు అని చెప్పాను ఏం చేయాలి వాళ్ళకి ఏమి ఎదురేసుకోలేదు ఈరోజు 4 దినాలు అయింది నేను ఇప్పుడు ఇంటి వదిలేసి 4 దినాలు అయింది రేపు పోతాను నా కొడుకుకి చూడలేదు 4 దినాలు అయింది నా భార్యకి చూడలేదు 4 దినాలు అయింది మా అమ్మ నాన్నకి చూడలేదు 4 దినాలు అయింది ఊరికే మీటింగ్ చేస్తున్నాను మా అమ్మ నాన్న ఏసీలో మస్తు పడుకుంటాను వాళ్ళకి తెలియదు సార్ వాళ్ళకి నేను చేసేదే మీరు ఏమైనా ఎక్కువ చేస్తే నేను ఇంటి వదిలేసి పోయేదే అని చెప్తే మీరు ఎప్పుడు సక్సెస్ అవ్వదు వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని అక్కడే ఉండి పని చేయండి దాంట్లో మిరాకిల్స్ జరుగుతాయి వాళ్ళది శాపం తీసుకొని మీరు క్రౌన్ అవుతామంటే లైఫ్లో ఎప్పుడు అవ్వదు ఇది అర్థం చేసుకోండి వాళ్ళకి తెలియదు వాళ్ళకి అర్థం చేయండి అర్థమైందా సో అమ్మ నాన్న ఇట్లా ప్రాబ్లం చేశారు ఈ నైబర్స్ ఇలాగా పెట్టారు ఇప్పుడు ఉన్నారు ఎవరు క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర పోయి చెప్పారు రా 2 years డైలీ 2 hours వెస్టీజ్కి ఇవ్వండి రా విలేజ్ షబ్బీర్కి ఎవరో సోపు పేస్ట్ అమ్మే నిమ్మకాయ చేపించారు మ్యాజిక్ చేపించారు నిమ్మకాయ ఇప్పుడు దొరుకుతాడు అదే కట్టాల స్కూటీలో వస్తాడు నేను మర్సిడీస్లో పోతాను ఎక్కడన్నా తుంగభద్ర డ్యామ్ తెలుసా టీబీ డ్యామ్ అక్కడ ఉంటాడు నీళ్ళలో కాదు పూలు ఉంది టీ తాగడం రా అని షబ్బీర్ అని చెప్తాడు టీ తాగే టైంలో అప్పుడు ఏం చెప్తాడు తెలుసా షబ్బీర్ భాయ్ తుమారి కిస్మత్ बहुत अच्छी चीज నీ అదృష్టం ఎంత బాగుందంటే నువ్వు దొరకతే రా అంటాడు నేను అప్పుడు చెప్తాను లై అదృష్టం బాగలేదు ఆ నిమ్మకాయ పని చేసింది అర్థమైందా వీళ్ళందరికీ మీరు ఎందుకు చెప్తున్నారు ఇదన్నీ మీకంటే ఇలాంటి మీ క్లోజ్ ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు ఇక్కడ వాళ్ళే మీకు దొంగ ఇస్తారు వాళ్ళే మీకు సాథ్ ఇవ్వరు వాళ్ళే మీకు చూసి నవ్వుతారు మీరు చేయకూడదని ఈ బిజినెస్ చేయకూడదని మీ వాళ్ళకే పెడతారు అర్థమైందా మజా తీసుకోండి మజా ఏం తీసుకోవాలి ఎంజాయ్ ఏం చేయాలి ఎంజాయ్మెంట్ టెన్షన్ తీసుకుంటే మనం వెస్టీజ్ వాళ్ళు వీఆర్ వెస్టీజియన్స్ మనం టెన్షన్ తీసుకునే వాళ్ళు కాదు టెన్షన్ ఇచ్చేవాళ్ళు అర్థమైందా మనం టెన్షన్ ఇవ్వాలి సైలెంట్ ఈరోజు అయినా 15,000 మంత్లీ శాలరీ తీసుకుంటాడు సార్ ఎవరు నిమ్మకాయ 15,000 మంత్లీ శాలరీ ఆయన 1 yearకి ఎంత సంపాదించుతాడో అంత నేను 1 monthకి GST కట్టాను ఆయనకి
1 year శాలరీ నాది 1 month GST. ఇప్పుడు చెప్తాడు అదృష్టం అంట, అప్పుడు నిమ్మకాయ అంట. అర్థమైందా? ఇప్పుడు మీకు నిమ్మకాయ అంట చెప్తాడు. డోంట్ వరీ, పని చేయండి. ఈ గుర్రంకి లగాం కడతారు తెలుసా? ఎందుకు కడతారు? అక్కడ ఇక్కడ చూడకూడదు, అలా కట్టుకోండి, పని చేయండి. అర్థమైందా? జస్ట్ వర్క్, యూ వర్క్ అంతే. అందుకే నేను ఎప్పుడు వాళ్ళు దీపక్ సార్ నాతో ఇంటర్వ్యూ తీసుకున్నారు ఢిల్లీ హెడ్ ఆఫీస్లో. మా అమ్మ నాన్నకి పిలిచి ఒక ఫ్యామిలీ ఇంటర్వ్యూ అయింది. యూట్యూబ్లో ఉంది చూడండి. అబ్దుల్ షబ్బీర్ విత్ దీపక్ సూడ్ VYP అని టైప్ చేయండి, వచ్చేస్తుంది ఇంటర్వ్యూ. 1.5 hour ఇంటర్వ్యూ ఉంది చూడండి, హిందీలో. దీపక్ సార్ ఒక మాట అడిగారు నాకేమంటే, షబ్బీర్ 0 to hero ఎలా, 0 నుంచి ఇక్కడ వరకు ఎలా వచ్చావు అంటే నేను ఒక మాట చెప్పాను. ఏం కదా సార్? పరిచిత్ వాళ్ళ దుఃఖం నుంచి, అపరిచిత్ వాళ్ళ సాత్ నుంచి షబ్బీర్ అంటూ ఇక్కడ వరకు వచ్చాడు. ఎప్పుడు పరిచిత్ వాళ్ళు సాధించరు, అపరిచిత్ వాళ్ళే సాధిస్తారు. అర్థమైందా? సో మీరు అందరికీ ప్లాన్ ఇవ్వాలి. ఎవరు ఎప్పుడు పులి అవుతారో తెలియదు, ఎవరు ఎప్పుడు గిలి అవుతారో తెలియదు. అర్థమైందా? సో పని చేస్తూ పోయాను సార్, నా పని నేను చేస్తూ పోయాను. ఏ ఫ్రెండ్స్ రాలేదు, ఏ తెలిసిన వాళ్ళు రాలేదు, ఏ వంశం వాళ్ళు రాలేదు, ఆ ఫ్యామిలీ వాళ్ళు నాకు సపోర్ట్ ఇవ్వలేదు. 1 year అయినాక నేను బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను. 1 year తర్వాత, ఆఫ్టర్ 1 year జూలై 2014లో నేను బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను. ఎప్పుడు బ్రాంజ్ అయ్యానో అప్పుడు నాకు ఇన్కమ్ వచ్చింది 5,353. ఆ 353 రూపీస్లో 350, ఆ 5,353లో పైన ఉంటే 353 మోదీజీ తీసుకున్నారు ట్యాక్స్. 5,000 వచ్చింది. ఆ టోటల్ 5,000 కూడా 2-3 ట్రైనింగ్స్కి ఇన్వెస్ట్ చేసి దీపక్ సూడ్ సార్కి ఒక మాట చెప్పి వచ్చాను బెంగళూరు ట్రైనింగ్లో. సార్ ఇప్పటి వరకు చూపించింది ట్రైలర్, ఇప్పుడు నుంచి మూవీ చూపిస్తా అని చెప్పి వచ్చాను. అక్కడి నుంచి 1 year ఫుల్ టైం పని చేశాను. 5,353 నుంచి డైరెక్ట్ 92,060 ఉన్నాను. మీకు తెలుసా, ఈ కార్ నేను తీసుకుని 2015 జూలైలో ఈ కార్ తీసుకొని ఫస్ట్ ట్రిప్ ఎక్కడ వచ్చాను తెలుసా? కామారెడ్డి. అది ఏ రోడ్లో నాకు తెలియదు, బట్ ఫస్ట్ ట్రిప్ ఈ కార్ చేసింది బళ్ళారి నుంచి సీదా కామారెడ్డి. నేను మళ్ళీ సార్ వచ్చి ఒక మీటింగ్ చేశాను. రైట్, ఈ కార్ తీసుకున్నాను. ఈ కార్ తీసుకొని 1 yearలో 92,000 kilometers డ్రైవ్ చేశాను. బెంగళూరులో యాక్సిడెంట్ అయింది, కార్ రిపేర్ చేయించి నా ఫ్రెండ్కి గిఫ్ట్ ఇచ్చాను. అది అయినాక ఇన్కమ్ అప్పటి నుంచి గ్రో అయ్యింది, స్టార్ట్ అయింది. నా డ్రీమ్ ఇన్కమ్ వచ్చింది జూలై 2016. రైట్, 92,000 రూపీస్ నుంచి ఇన్కమ్ జంప్ అయింది 1,57,530. ఫిబ్రవరి 2017 1,80,000 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. ఇది నా ఇన్కమ్ స్టేట్మెంట్స్ మీరు చూడవచ్చు. 1,57,530 జూలై 2016. ఫిబ్రవరి 2017 1,80,103. రైట్, సో ఈ 1,80,000 ఇన్కమ్ వచ్చిన కనుక నేను నాది సెకండ్ కార్ పర్చేస్ చేశాను. 12.5 lakh రూపీస్ది హాండా డెలివరీ. ఇది సెకండ్ కార్ ఎస్టీ గురించి తీసుకునేది. ఇది 2 కార్లు నాది స్టార్టింగ్లో చాలా పని చేశాను. రైట్, ఈ కార్ కూడా 2,46,000 kilometers డ్రైవ్ చేసి ఇది ఇచ్చేసాను. రైట్, ఈ కార్ తీసుకున్నాక నాది ఇన్కమ్ 1,80,000 రూపీస్ నుంచి సీదా జంప్ అయింది 2,36,490 రూపీస్. ఎప్పుడు 2,36,000 ఇన్కమ్ వచ్చిందో వెస్టీజ్ వాళ్ళు నాకు ఇండియాలో యూత్ ఐకాన్ చేశాను. యూత్ ఐకాన్ అయినాక నేను ఇండియాస్ యంగెస్ట్ యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్ అయ్యాను. సో అందుకే నేను దీపక్ సార్కి థ్యాంక్స్ చెప్తాను. దీపక్ సార్ కోసం ఒకటే గట్టిగా సో 2,36,000 నుంచి ఇన్కమ్ యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్ అయినాక జంప్ అయింది 3,18,238. 3,18,000 నుంచి ఇన్కమ్ 3,54,000, 3,93,000, 3,98,000, 4,04,000 వరకు వచ్చింది. అదైనాక మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. మన అప్లయన్సే ఒక వేరే కంపెనీ ఓపెన్ చేసుకొని ఏమేమో నా టీవీ కూడా తీసుకొని పోయి 4 lakh రూపీస్ నుంచి మళ్ళీ 1.5 lakh తగ్గిపోయింది నాకు.
మళ్ళీ అక్కడి నుంచి బిజినెస్ని డెవలప్ చేశాము, మళ్ళీ అక్కడి నుంచి హార్డ్ వర్క్ చేశాము, మళ్ళీ మీటింగ్లు చేశాము, మళ్ళీ జర్నీ చేశాము, మళ్ళీ ఇంటికి అప్పుడు పెళ్ళి కాలేదు పని చేశాము, ఇప్పుడు పెళ్ళి అయినాక సాక్రిఫైస్ చేసి చేసి పని చేశాము. రైట్, పని చేసి మళ్ళీ ఇన్కమ్ జంప్ చేసుకుంటూ ఈరోజు నేను హైయెస్ట్ చెక్ వెస్టీజ్ నుంచి తీసుకుంది సింగిల్ మంత్ చెక్ ఎక్కువ ఏం లేదు సార్, 14,18,000. ఇది నాకు హైయెస్ట్ చెక్. ఇప్పుడు వరకు వెస్టీజ్ నుంచి నేను సంపాదించింది ఇప్పుడు వరకు అట్ ది ఏజ్ ఆఫ్ 30 ఇంకా 2-3 డేస్లో నాది బర్త్డే ఉంది, 31. అట్ ది ఏజ్ ఆఫ్ 31లో నేను సంపాదించింది ఇప్పుడు వరకు డియర్ ఫ్రెండ్స్ వెస్టీజ్ నుంచి కరెక్ట్ 5,50,00,000. ఈ టోటల్ 5.5 crores ఏముంది కదా, ఆ 5.5 crores ఐటీ రిటర్న్ కావాలా చూపిస్తాను, P&L కావాలా చూపిస్తాను, డిప్రిషియేషన్ అకౌంట్ కావాలా చూపిస్తాను, అక్నాలెడ్జ్మెంట్ కావాలా చూపిస్తాను, బ్యాలెన్స్ షీట్ కావాలా చూపిస్తాను, ఆడిట్ రిపోర్ట్ కావాలా చూపిస్తాను, ఫామ్ 16 కావాలా చూపిస్తాను, ఫామ్ 16B కావాలా చూపిస్తాను, ఫామ్ 26 కావాలా చూపిస్తాను, ఫామ్ 26 AS కావాలా చూపిస్తాను, పాన్ కార్డ్ కావాలా ఇస్తాను, ఆధార్ కార్డ్ కావాలా ఇస్తాను, బ్యాంక్ స్టేట్మెంట్ కావాలా ఇస్తాను, చార్టెడ్ అకౌంటెంట్ నంబర్ కావాలా ఇస్తాను, బ్యాంక్ మేనేజర్ నంబర్ కావాలా ఇస్తాను, బ్యాంకింగ్ తీసుకొని పోతాను, ప్రతి మంత్ జిఎస్టీ పే చేసే చలన్ ఇవ్వాలా ఇస్తాను, జిఎస్టీ 3D ఫామ్ ఇవ్వాలా ఇస్తాను, జిఎస్టీ ఇన్వాయిస్ ఇవ్వాలా ఇస్తాను. ఈ 5,50,00,000 నేను 14 lakhs చెప్తలేదు, 5,50,00,000. ఎందుకు ఇదన్నీ ఫామ్స్లో నేను చెప్తున్నానంటే ఇది వైట్ మనీ బ్లాక్ మనీ. మా అకౌంట్కి ఎవ్రీ మంత్ 10th ఇన్కమ్ వస్తుందంటే ఆ అమౌంట్కి ఇన్కమ్ ట్యాక్స్ 9th పే అయిపోతుంది. 9th ఇన్కమ్ ట్యాక్స్ పే అయ్యి 10th వెస్టీజ్ వాళ్ళు మనకి ఇన్కమ్ ఇస్తారు. అర్థమవుతుందా? ఎస్, అదైనాక వెస్టీజ్ నుంచి చాలా అంటే చాలా కష్టపడ్డాను సార్. అంత ఈజీ కాదు. 5 crore తీసుకునేది, 14 lakh తీసుకునేది, 10 crore చేసేది చాలా కష్టపడ్డాను. చాలా పని, చాలా హార్డ్ వర్క్ చేశాము. నా దగ్గర పట్టుకునేకి లాట్స్ తీసుకునేకి కూడా డబ్బు లేదు. అందుకే ఈ బళ్ళారి బస్ స్టాండ్లోనే 8 to 10 days పట్టుకున్నాను నైట్. అక్కడ పోలీస్ వచ్చి పెడితే గుంతకల్ తెలుసా? గుంతకల్ రైల్వే స్టేషన్లో పట్టుకున్నాను. గుంతకల్ నుంచి బళ్ళారి ఓన్లీ 50 kilometers. గుంతకల్ రైల్వే స్టేషన్లో పట్టుకున్నాను 8-10 days. ఎందుకంటే నా దగ్గర 50 rupees ఇచ్చేకి బెడ్కి డబ్బు లేదు, 400 rupees ఇచ్చేకి లాడ్స్కి కూడా డబ్బు లేదు. బట్ వెస్టీజ్లో ఏదైనా అంటే సక్సెస్ అవ్వాలి అని చాలా పని చేశాను. ఆ రోజు 2015-16లో ఇలాగా బస్ స్టాండ్లో పట్టుకొని పని చేశాము. ఈ రోజు ఈ ఇంట్లో పట్టుకున్నాను. 60 lakh rupees వినియోగిస్తున్నాను. ఇప్పుడు 93 lakh rupees వాల్యూ అయింది. ఓవరాల్ 1 crore ప్రాపర్టీ. పక్కన ఉండే ప్లాట్ నేనే తీసుకున్నాను, అక్కడ ఉండే ప్లాట్ కూడా నేనే తీసుకున్నాను. టోటల్ అక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ ప్రాపర్టీ 1,70 lakh rupees ప్రాపర్టీ చేసుకున్నాను సార్. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. అర్థమైనా? అదైనాక ఇది థర్డ్ కార్ తీసుకున్నాను, మర్సిడీస్ బెంజ్, 63 lakh rupees మర్సిడీస్ బెంజ్. రైట్, అదైనాక ఫోర్త్ కార్ దీంట్లో ఉందో లేదో తెలియదు, చాలా ఓల్డ్ పిక్విటీ ఇది. ఫోర్త్ కార్ కియా సెల్టాస్ తీసుకున్నాను. ఫిఫ్త్ కార్ టాటా హ్యారియర్ తీసుకున్నాను, 30 lakh rupees. బయట ఉంది చూసుకోవచ్చు. రౌండ్ అడుగుతండి, డీజిల్ రేట్ ఎక్కువ ఉంది మీ తెలంగాణ. ఓకేనా? రైట్, టోటల్ 6 times అని రాశాను. 9 times ఫారిన్ ట్రిప్స్ అయింది. 9 times వెస్టీజ్ నుంచి. 5 times థైలాండ్ అయింది. 1 time మలేషియా పోయి వచ్చాను. 1 time సౌత్ ఆఫ్రికా పోయి వచ్చాను. 2 times సౌదీ అరేబియా పోయి వచ్చాను. 2 times సౌదీ అరేబియా పోయి వచ్చాను. ఇప్పుడు 10th ఫారిన్ ట్రిప్ ఆగస్ట్ 21st స్విట్జర్లాండ్. ఇది మనం కొంచెం చేసిన ఫారిన్ ట్రిప్ ఫోటోస్ కానీ. రైట్, ఇది స్టార్ క్రూజ్లో పోయి వచ్చాము వెస్టీజ్ నుంచి. స్టార్ క్రూజ్ అంటే టైటానిక్ అలాగా ఒక షిప్. ఆ షిప్లో 3 nights 4 days మలేషియా టు థైలాండ్, థైలాండ్ టు మలేషియా ఎంజాయ్ చేశాను సార్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. రైట్, వెస్టీజ్ మీకు డబ్బు ఒకటే ఇస్తుంది. వెస్టీజ్ మీకు లైఫ్ స్టైల్ ఇస్తుంది, ఎంజాయ్మెంట్ ఇస్తుంది సార్.
ఇది అడుగు అడుగు చెప్తారా తెలుగులో షిప్ क्या बोलते सर పడవ 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 అంటే ఈ పడవ స్టీమర్ పడవ ఓకేనా ఏదో ఒకటి చాలా 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 ఎంజాయ్ చేశాను నేను వీరు కాదు చాలా మంచి పర్సన్ నేను అన్ని క్లైంట్లో చూసి నాకు వీళ్ళందరూ చాలా డేంజర్ ఫెలోస్ ఈయన కూడా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఈయన కూడా చూసి డాక్టర్ చాలా మంచి ఇక్కడ దీపక్ సార్కి ఒక ఫోటో తీసుకునే టైంలో ఆ పడవలో ఆ ఫోటో తీసుకునే టైంలో దీపక్ సార్ ఒక మాట చెప్పాను సార్ తెలుసా వెస్టీ ఏం చెప్తుంది తెలుసా సార్ అని చెప్పాను ఏం చెప్తుందప్పా అంటే సార్ వెస్టీ చెప్తా ఉంది 2 years భూమి పైన హార్డ్ వర్క్ చేయండి 3rd year సముద్రం పైన హార్డ్ పార్టీ చేపిస్తామని చెప్తుంది సార్ నో నెట్వర్క్ నో ఇంటర్నెట్ ఫోన్ స్విచ్ ఆఫ్ సముద్రం ఎక్కడ చూస్తే కూడా సముద్రం భార్య పోయింది బాడలో పిల్లలు పోయినారు బాడలో మనం ఎంజాయ్ 2 years ఇక్కడ పని చేస్తే 3rd year అక్కడ పార్టీ చేస్తాం అర్థమైందా అదే వెస్టీ ఇచ్చేది డబ్బు అందరూ ఇస్తారు సార్ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అర్థమైందా మనం లైఫ్ ఈ రోజు నేను క్యాష్ చూపిస్తున్నానా మెమోరీస్ చూపిస్తున్నానా మెమోరీస్ తీసుకొని పోతాడు మనిషి క్యాష్ తీసుకొని పోదు అర్థమైందా ఈ బిజినెస్ మీకు మెమోరీస్ ఇస్తుంది లైఫ్ టైం మెమోరీస్ లైఫ్ టైం ఇది మలేషియా సార్ డ్రీమ్ టవర్స్ మేము ఫోటోస్లో చూసుకుంటారు చాలా అక్కడక్కడ ప్రెస్టీజ్ తీసుకొని పోయింది ఈ పడవలో ఉన్నాము 3 nights 4 days ఇది 11 floors ఉన్నాయి సార్ 11 floors నేను పోయి గైడ్కి అడిగాను సార్ ఈ టోటల్ పడవ చూడాలంటే ఎన్ని రోజులు దీంట్లో ఉండాలంటే ఆయన ఏం చెప్తున్నట్టు సార్ ఈ టోటల్ పడవ నువ్వు చూడాలంటే 1 month ఉండాలంట అంత పెద్ద పడవ దాంట్లో 3-4 days చాలా ఎంజాయ్ చేశాం సార్ ఇది వాపస్ బెంగళూరు ఎయిర్పోర్ట్ వచ్చాము ఇది మన టీంలో ఉండే లీడర్స్ మనం మనాలి వెళ్ళాము వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ ఉండలేదు అందుకే వాళ్ళకి మనాలి తీసుకొని వెళ్ళాము మనాలి తెలుసు కదా ఉన్న చెప్తుంది సో ఈయన నా టీంలో హైయెస్ట్ అక్కడ జస్ట్ 25 years old 6 lakh rupees కంపెనీ రన్ చేస్తాను 6 lakh ఈ అయినా 4,06,000 rupees రన్ చేస్తాడు మంత్లీ 25 ఇద్దరు క్లాస్మేట్స్ అప్లైన్ డౌన్ లైన్ ఓకేనా సో ఇంకొక పర్సన్ ఉన్నాడు మంజునాథ్ ఎక్కడేది ఈయన ఇంట్లో ఈ డిష్ కేబుల్ది 150 రూపాయలు ఇచ్చే డబ్బు లేదు అలాంటి పూర్ పర్సన్ ఇప్పుడు వెస్టీజ్లో వచ్చి మనకి నమ్మి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో చేస్తూ ఈరోజు వెస్టీజ్ నుంచి 2.5 lakh rupees మంత్లీ తీసుకుంటాడు రెనాల్డ్ రెస్టారెంట్ కార్డ్ తీసుకొని ఎంజాయ్ చేస్తాడు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు ఆయన పేరు అన్నప్ప ఏ అప్ప అన్నప్ప అన్న ప్లస్ అప్ప 2 ఇది కూడా అన్నప్ప ఓకే ఆయన జిందాల్ ఫ్యాక్టరీలో పని చేసే పర్సన్ హీరో హోండా స్ప్లెండర్ కార్ తీసుకొని 2000 రూపీస్ ఈఎంఐ ఇచ్చే కవలేదు అయింది ఇలాగే ఒక మీటింగ్ హాస్పిటల్లో నన్ను చూసి ఇమ్మీడియట్గా జాబ్ రిజైన్ చేసి వెస్టీజ్లో ఫుల్ టైం దిగాడు ఇప్పుడు వెస్టీజ్లో జాయిన్ అయ్యి ఒక 5 years అయింది సార్ 3,18,000 రూపీస్ హైయెస్ట్ చెక్ 2 కార్లు తీసుకున్నాడు ఇది ఇంపార్టెంట్ కాదు ఈరోజు ఆయన ఇల్లు కట్టిస్తున్నాడు 6,800 square feet లో 6,800 square feet లో ఇల్లు కట్టిస్తున్నాడు 4,200 square feet కాంపౌండ్ టోటల్ 11,000 square feet లో ఇల్లు ఉంది ఇల్లుది 2nd floor లో స్విమ్మింగ్ పూల్ కట్టాడు నా ఇల్లు లేదట్లా నా ఇంట్లో నేను నా వైఫ్ ఉండే బెడ్రూమ్ 10x10 రూమ్ ఉంటే ఆయన 10x10 కింద పెద్దది స్విమ్మింగ్ పూల్ క్రియేట్ చేశాడు మజా ఎప్పుడు వస్తుంది తెలుసా మీకిన్న పెద్ద లెవెల్కి మీకిన్న ఎక్కువ అచీవ్మెంట్ మీ డౌన్ లైన్స్ తీసుకుంటారు కదా సార్
రైట్. ఇది మనాలి పోయి కొంచెం ఫోటోలు తీసుకుని వచ్చాము, ఇక్కడ భోజనం చేసాము, రిమోట్ చేసాము. మనాలి నుంచి వచ్చి మళ్ళీ సౌత్ ఆఫ్రికా వెళ్ళాము. సౌత్ ఆఫ్రికాలో జంగల్ సఫారీ అవి ఇవి చాలా ఎంజాయ్ చేసాము. రైట్. ఈ హోటల్ చూసాకే 8 days కావాలంట, అంత పెద్ద హోటల్ ఉంది. రైట్. ఇది సౌత్ ఆఫ్రికాలో దాదాపు అవి ఇవి అప్పుడు పెళ్లి కాదని మంచి మంచి రోజులు ఇచ్చాము. మళ్ళీ పోయి అదే పెట్టలో పడారు. రైట్. ఏదైనా ఉంటే మంచి అమ్మాయి దొరుకుతుంది మనం రోజు ఇచ్చాము. చూడండి, ఇది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే నా వెనుకల ఈ పీస్ ఆఫ్ ప్లానెట్, ఈ పీస్ ఆఫ్ భూమి ఉంది కదా. రైట్. ఇది నేను ఇక్కడ చూపడింది ఇది ఉంది కదా. ఇది ఏమిది? ద్వీపం ఇండియా కదా, ఇది సౌత్ ఆఫ్రికా. ఇది అట్లాంటిక్ మహాసాగర్, ఇది అట్లాంటిక్ ఓషన్. ఈ పీస్ ఆఫ్ అర్త్ ఉంది కదా, ఈ గ్రహం పేరేంటి? ఈ గ్రహం పేరేంటి? భూమి. ఇది భూమి ఉంది కదా. ఈ గ్రహం ఇక్కడ ఎండ్. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ప్లానెట్ అర్త్. ఇక్కడ నుంచి భూమి లేదు. 3000 కిలోమీటర్స్ వరకు సముద్రం. 3000 కిలోమీటర్స్ అయినాక మళ్ళీ భూమి దొరుకుతుంది. ఆ దేశంది పేరు ప్యారిస్. అలాంటి ప్లేసెస్ కి వెస్టీజ్ మనకి తీసుకుని వెళ్ళింది. ఇక్కడ కొంచెం ఇది విని, ఇది గైడ్ చెప్పాడు, ఇది విని కొంచెం షారుఖ్ ఖాన్ లుక్ వచ్చాడు, అందుకు కొంచెం పోజిషన్. ఇప్పుడు టేబుల్ మౌంటైన్, కేప్ టౌన్, సౌత్ ఆఫ్రికా అని ఒక ప్లేస్ ఇది సౌత్ ఆఫ్రికాలో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను సార్, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. బట్ ఒకటి నేను ఒకటే చెప్తాను వినండి. ఈ బిజినెస్లో ఇక్కడ వరకు వచ్చేకి ఇక్కడ కింద పై పోయేది 5 lakh, 10 lakh, 14 lakh, 20 lakh, 50 lakh, 1 crore రన్ చేసే పనిలు ఏమి 7 పనులు చేయాలి. ఎంత పనులు? ఎన్ని పనులు? గట్టిగా లక్ష్మణ్ సార్, ఎన్ని పనులు? ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకటే, ప్రోడక్ట్ని యూజ్ చేయాలి. ఎంతమంది యూజ్ చేస్తున్నారు? యూజ్ ద ప్రోడక్ట్ యూజ్ చేయాలి. సెకండ్, ఆ ప్రోడక్ట్స్ని షేర్ చేయాలి. షేర్ ద ప్రోడక్ట్. థర్డ్, ఎవరికి షేర్ చేయాలి? ఒకటి లీస్ట్ క్రియేట్ చేయాలి. లీస్ట్. ఫోర్త్, ఆ లీస్ట్లో ఉండే వాళ్ళకి ఇన్వైట్ చేయాలి. ఇలాంటి మీటింగ్స్, సిఎన్డి ప్రోగ్రామ్స్కి, గ్యాదరింగ్స్కి, హోమ్ మీటింగ్స్. ఏం చేయాలి? ఇన్విటేషన్. ఫస్ట్ ఏం చేయాలి? యూజ్ ద ప్రొడక్ట్. సెకండ్, షేర్ ద ప్రొడక్ట్. థర్డ్, ఫోర్త్, ఇన్విటేషన్. వాళ్ళకి వచ్చి ఉంటారు కదా, ఇన్వైట్ చేస్తే వాళ్ళకి ఫిఫ్త్ పని చేయాలి, హోమ్ మీటింగ్. ఏం చేయాలి? హోమ్ మీటింగ్. మీటింగ్ చేయాలి. ఆ మీటింగ్ ఎవరు జాయిన్ అవుతారు కదా వాళ్ళు మన టీమ్ మెంబర్స్. ఎస్ ఆర్ నో? ఆ టీమ్ మెంబర్స్ లో సిక్స్త్ పని చేయాలి, టీమ్ వర్క్. ఏం చేయాలి? టీమ్ వర్క్. అండ్ సెవెంత్, వాళ్ళకి ఫాలో అప్ చేయాలి. ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? యూజ్ ద ప్రొడక్ట్. సెకండ్, షేర్ ద ప్రొడక్ట్స్. థర్డ్, మేక్ ఎ లిస్ట్. ఫోర్త్, ఇన్విటేషన్. ఫిఫ్త్, హోమ్ మీటింగ్. హోమ్ మీటింగ్. అందరూ చెప్పే వరకు నేను వదలను. ఫిఫ్త్, హోమ్ మీటింగ్. ఫస్ట్, షేర్. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, హోమ్ మీటింగ్. లో వచ్చే వాళ్ళు, జాయిన్ అయ్యే వాళ్ళు మీకు ఏమవుతారు? టీమ్. వాళ్ళతో సిక్స్త్ పని ఏం చేయాలి? టీమ్ వర్క్. సెవెంత్, మీరు నాకడిగితే కూడా ఇదే 7 పనులు చెప్తాను. గౌతమ్ బాలి సార్ దగ్గర పోతే కూడా ఇదే 7 పనులు చెప్తారు. సిద్ధార్థ్ సింగ్ సార్ దగ్గర పోతే కూడా ఇదే 7 పనులు చెప్తారు. సుబ్బయ్య సార్ దగ్గర పోతే కూడా ఈ 7 పనులు వదిలేసి 8వ పని ఏమైనా చేసింద్రా? ఈ 7 పనులు వదిలేసి 8th పని ఏమైనా చేస్తే అర్థమైందా? ఇదే దొరికేది, వేరేది ఏమీ దొరుకుతుంది. అర్థమైందా? 7 things you need to do. అంటే వేరేది ఏం లేదు. వెస్టీజ్ ఈజ్ నాట్ ఏ ఈజీ బిజినెస్.
వెస్టీజ్ ఈజ్ ఎ సింపుల్ బిజినెస్. అర్థం చేసుకోండి. వెస్టీజ్ ఈజీ బిజినెస్ కాదు, సింపుల్ బిజినెస్. ఎంజాయ్ చేస్తూ డబ్బు సంపాదించే బిజినెస్. ఈజీగా హార్డ్లీగా నవ్వుతా అందరితో కలిపి చేసే బిజినెస్. అర్థమైందా? థ్యాంక్ యూ సో వెరీ మచ్. నేను మళ్ళీ ఎంసీపీ ఇన్వైట్ చేస్తున్నాను.